ఎమ్మెల్యే అడ్డుపడితే మన ఎమ్మెల్యే గారు ఒక యుగంధర్ అనేటువంటి ఒక కార్యకర్త ద్వారా, యుగంధర్ నేను సుధాకర్కి మాట ఇచ్చాను, ఖచ్చితంగా మీరు ఆ వార్డులో సికారి ఖాళీలో ఆ వర్క్ చేయాలి, ఖచ్చితంగా చేసి తీరాలని చెప్పేసి ఆయనకు చెప్తే, ఈ వర్క్ చేస్తే బిల్లులు రావని, ఆలస్యం అవుతుందని, నష్టం వస్తుందని కూడా తెలుసు కాంట్రాక్టర్కి. అయినా జయరామన్న గారి మాటను నమ్మి, జయరామన్న గారి మీద నమ్మకంతో, అభిమానంతో ఆ వర్క్ చేసి ఈరోజు నా వార్డులో అభివృద్ధికి కృషి చేసినటువంటి జయరామన్న గారికి నా హృదయపూర్వకంగా నా వార్డు ప్రజలందరి తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్న సోదరులారా. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజనులందరి కోసం, గిరిజనుల అభివృద్ధి కోసం ఎన్నో రకాల సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈ యొక్క ఎస్టీలని అభివృద్ధి చేయాలని చెప్పేసి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర బడ్జెట్లో 24,908 కోట్ల రూపాయలు కేటాయించి గిరిజనులకు మెగా డిఎస్సిలో 2094 పోస్టులను ఏర్పాటు చేసి సొంత ఇల్లు నిర్మించుకోవాలన్నటువంటి గిరిజనుల కళను సాకారం చేసేందులో భాగంగా గిరిజనులకు ప్రత్యేకంగా 75,000 రూపాయలని అదనంగా వారికి అందజేస్తూ విశాఖ, తిరుపతి, విజయవాడ లాంటి కేంద్రాల్లో గిరిజన నిరుద్యోగ యువతులు, విద్యార్థుల సౌలభ్యం కోసం, గిరిజనుల డెవలప్మెంట్ చేయడం కోసం స్టడీ సెంటర్లు ఏర్పాటు చేసి అనగారినటువంటి ప్రజల యొక్క కాలనీల్లో, వారి యొక్క ప్రాంతాల్లో కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఈ యొక్క రోడ్లు అయితేనేమి, డ్రైనేజీలు అయితేనేమి అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పిస్తూ గిరిజనుల్ని అన్ని వర్గాల ప్రజలతో సమానంగా తీసుకురావడం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి మన ప్రభుత్వానికి, మన చంద్రబాబు నాయుడు గారి యొక్క అడుగుజాడలో నడుస్తున్నటువంటి మన ఎమ్మెల్యే గారు మన ఎమ్మెల్యే గారు జయరామన్న కూడా మీ యొక్క అందరి ఆశీస్సులు అందజేసి జయరామన్ని మరొక్కసారి ఎమ్మెల్యేగా గెలిపిస్తూ, ఈసారి ఆలూరు నుంచి ఆయన మంత్రి అయితే ఈసారి మన గుంతకల్లికి ఎప్పుడు కూడా మంత్రి పదవి అవకాశం రాలేదు. ఈసారి అత్యధిక మేయాలతో అన్నని గెలిపించుకొని మంత్రిగా కూడా మన గుంతకల్ నుంచి ప్రాతినిధ్యం వహించడం కోసం మీ అందరూ ఆశీస్సులు అందజేయాలని చెప్పేసి మరొకసారి జయరామన్కి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ మన గౌరవనీయులు మన గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం గారికి, అలాగే మన గుంతకల్ ఇన్ఛార్జ్ అయినటువంటి గుమ్మనూరు నారాయణ స్వామి గారికి, అందరికీ వేదిక మీద ఉన్న పెద్దలకు, నాయకులకు, కార్యకర్తలకు, వేదిక కింద ఉన్న ప్రతి ఒక్కరికి నా యొక్క నమస్కారాలు. మనము ఈ 2 సంవత్సరాలు అభివృద్ధి కోసం ఎంతో కష్టపడి మన ఎమ్మెల్యే చాలా కష్టపడినారు. కాబట్టి మన సూపర్ 6 పథకంలోన మనకి దీపం 2 పథకం కింద సంవత్సరానికి 3 సిలిండర్లు మనకి ఉచితంగా మన చంద్రబాబు నాయుడు గారు మనకు అమలు చేసినారు. మహిళలకు ఎంతో ఉపయోగపడింది ఈ పథకము. అలాగే ఇంకొకటి మనం కేంద్రము ఒకటి యాప్, శక్తి యాప్ అని చెప్పి మనకి మహిళలకి రక్షణ కల్పించడానికి ఎంతో ఉపయోగపడేలా, మనం ఏ ఆపదలో ఉన్నా కూడా మనకి ఆ యాప్ ఎంతో ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కరూ ఆ శక్తి యాప్ని డౌన్లోడ్ చేసుకొని మనం ఏమైనా ఆపదలో ఉంటే మనం మొబైల్ ఇలా ఊపితే మన డిపార్ట్మెంట్కి మన మెసేజ్ వెళ్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ శక్తి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. 16.27 కోట్ల వితంతువులకు మన చంద్రబాబు నాయుడు గారు పింఛన్ నెలకు 4,000 చొప్పున పింఛన్లు అమలు చేసినారు. కాబట్టి మన 2 ఏళ్ల ప్రభుత్వంలో ఎంతో గర్వంగా మనము అభివృద్ధి చేసుకుంటున్నాము. ఇంకొకటి వచ్చేసి మన మహిళలకు రిజర్వేషన్లు ఎంతో అప్పటి నుంచి ఇప్పటి వరకైనా చంద్రబాబు నాయుడు గారు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా నమస్కారాలు. 2 సంవత్సరాల కాలం పూర్తి చేసుకొని కూటమి ప్రభుత్వంలో మనము చేసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి ఈరోజు సమావేశం ఏర్పాటు చేసినందుకు ముఖ్యంగా వేదిక నుంచి గౌరవ పెద్దనీయులు జయరామన్న గారికి, అలాగే వేదిక అలంకరించిన పెద్దలందరికీ నా నమస్కారాలు. గత ప్రభుత్వములో ఎవరు కానీ స్వేచ్ఛగా మాట్లాడాలంటే
ప్రతి ఒక్కరిలో భయమే. ఈరోజు ప్రతి ఒక్కరు స్వేచ్ఛగా క్రమశిక్షణతో కూడిన పార్టీ అంటే భారతదేశంలో ఒక తెలుగుదేశం పార్టీనే. అన్నిటికంటే ముఖ్యం కార్యకర్తల గురించి నేను 2 విషయాలు మాట్లాడాలనుకున్నాను. గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు అందరిలో ఆలోచన ఏమంటే, అరే చంద్రబాబు నాయుడుకి వయసు అయిపోయింది కదా, మనకి ఎట్లా నాయకుడు, లోకేష్ గారు చూస్తే పెద్ద యాక్టివ్గా లేరు అనే ఆలోచన ఉండింది. ఎప్పుడైతే పాదయాత్ర చేపట్టినాడో ప్రజల దగ్గర పోయి కలుసుకొని కష్ట నష్టాలు తెలుసుకొని పాదయాత్రలో ఏవైతే మాట ఇచ్చినాడో ఇచ్చిన మాటని తూచా తప్పకుండా అమలు చేస్తూ, అలాగే ప్రభుత్వం మీద కానీ పార్టీ మీద కానీ పార్టీ కార్యకర్తల మీద కానీ ఈరోజు ఒక నమ్మకాన్ని నింపిన యువ నాయకుడు ఎవడయ్యా అంటే నారా లోకేష్ గారు. ఎందుకు అంత చెప్తున్నామంటే, గతంలో కార్యకర్తల సభ్యత్వం చేసినప్పుడు ఏదైనా ప్రమాదవశాత్తు జరిగితే 2 లక్షల రూపాయలు వచ్చేది. అలాగే ఇప్పుడు మన కార్యకర్తకి ఏదైనా కానీ ప్రమాదం జరిగితే 5 లక్షల రూపాయలు ఇస్తున్నారు. అలాగే మొన్న మంగళగిరిలో మాతో పాటు క్లస్టర్గా ఉన్న ఒక సామాన్య కార్యకర్తకి పోలిట్ బ్యూరోలో స్థానం కల్పించినాడంటే అది లోకేష్ గారి పుణ్యం. అలాగే విజయనగరం జిల్లా మండల పార్టీ అధ్యక్షురాలు ఒక ఆమె మహిళ, ఆయమ్మను కానీ పోలిట్ బ్యూరోలో స్థానం కల్పించినారంటే అది ఇంకొకటి ఏమంటారంటే, గతంలో కార్యకర్తలకి మనకి నాయకులు సపోర్ట్ ఉండాలా చెయ్యాలా అనే ఆలోచన ఉంది. కానీ నారా లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారి ఎవరైతే పని చేస్తున్నారు, ఎవరైతే పని చేయడం లేదు, ఏ కార్యకర్త మొన్ననే మా వార్డుకు సంబంధించి ఒక కార్యకర్త బూత్ కన్వీనర్, కానీ మాకే తెలియదు, కానీ ఆయన్ని పనిని గుర్తించి నారా లోకేష్ ద్వారా ఒక ప్రశంసా పత్రం వచ్చింది. ఆ ప్రశంసా పత్రం వచ్చినప్పుడు కష్టపడేవాడు, అరే నేను కష్టపడాలా, ఇంకా కష్టపడాలా అనే భావన ప్రతి ఒక్క కార్యకర్త రావాలా. అలాగే ఈ మధ్యకాలంలో మన గుంటకల్ పట్టణంలో బాధ కలిగించేది మా మిత్రుడు విజయ్ కుమార్ అని పార్టీకి మంచి సేవలు అందించినాడు. ఆ అబ్బాయి వాళ్ళ భార్య అకస్మాత్తుగా చనిపోవడం జరిగింది. చనిపోతానే అదే ఫీలింగ్స్లోనే మాకెందుకోసం అంటే పార్టీలో ఉంటూ పొద్దున్న లేస్తానే వాకింగ్ వచ్చేవాడు, మాతో నడిచేవాడు, కష్టాలు చెప్పుకునేవాడు. భార్య చనిపోయినప్పటి నుంచి చాలా దిగులుతో కూడుకొని 1 నెలలో భర్త కానీ చనిపోయినాడు. అతనికి 2 కుమార్తెలు. ఒక అమ్మాయికి ఈ మధ్య కాలంలోనే సాఫ్ట్వేర్ ఉద్యోగం వచ్చి బెంగళూరులో పనిచేస్తుంది. ఇంకొక అమ్మాయి పాకాలలో ఆ అమ్మాయి బీటెక్ చేస్తూ ఉంది. చేస్తానే చనిపోయిన విషయం మా నాయకునికి జయరామన్నకు తెలుస్తానే ఆయన కొంచెం బిజీ కారణంగా మా గుంటకల్ ఇన్ఛార్జ్ నారాయణ స్వామిని పంపించి, నారాయణ స్వామి అన్న నువ్వు పోయిరాపో, మన పార్టీ కార్యకర్త పార్టీకి మంచి సర్వీస్ అందించినాడు, అలాంటి కార్యకర్త చనిపోయినప్పుడు మనం అతనికి కుటుంబానికి అండగా ఉండే బాధ్యత ఉందని చెప్తానే నేను ఆ రోజంతా అక్కడే ఉన్నా. మేము వెంటనే నారాయణ స్వామి అన్న వచ్చి, అన్న ఇట్లా ఎమ్మెల్యే అన్న పంపించిన అన్న,
ఇట్లా మన పార్టీ కార్యకర్తకి చాలా ఏళ్ళు సర్వీస్ చేస్తున్నాడంట కదా అని వాళ్ళ ప్రగాఢ సంతాపం తెలియజేసి వాళ్ళ కుటుంబ వ్యవహారాలు కనుక్కొని ఏం చేస్తున్నారు ఏం లేదంటే 2 పిల్లలు ఉండారన్నా, ఒక అమ్మాయి మటుకు ఉద్యోగం చేస్తాను చిన్నగా మొన్ననే వచ్చింది, ఇంకొక అమ్మాయికి చదివించడానికి ఇంకా 2 ఏళ్ళు సమయం ఉందన్నా, సంవత్సరానికి 80,000 రూపాయలు కట్టాలా అంటేనే వెంటనే అన్న చెప్పినాడు ఆ 2 ఏళ్ళకయ్యే 1,60,000 రూపాయలు నేనే భర్తీ చేస్తాననే మాట ఇచ్చినాడన్నా. ఇది దయచేసి నేనేం చెప్తానంటే, మేముగా ఏం కోరుకుంటామంటే, ఒక నాయకుడిగా ఒక వార్డుగా నేను ఉంటే నా కార్యకర్తకి ఏ విధంగా జరిగినప్పుడు ఆ కార్యకర్తలు నమ్మకాన్ని నింపినప్పుడే నన్ను నమ్ముతారు. కష్టం వచ్చినా నష్టం వచ్చినా సమస్య వచ్చినా అయ్యా నువ్వేం భయపడొద్దు అనే భరోసా కలిగించే బాధ్యత నా వరకు ఉంటే, ఎమ్మెల్యే గారికి నియోజకవర్గంలో కార్యకర్త కష్టమున్నా నష్టమున్నా వచ్చినప్పుడు వాళ్ళ కష్టాలు తీర్చినప్పుడు ఇలాంటి నాయకుడే కావాలా అనే భావన ప్రతి ఒక్కరిలో రావాలా. అలాగే ఇంకొక చిన్న సంఘటన జరుపుతాను నేను. నా వార్డులో భార్యాభర్తలు ఉన్నారు. భార్యకి చాలా అనారోగ్యం పాలైతే ఆరోగ్యశ్రీలో ట్రీట్మెంట్ చేస్తారని చెప్పి తిరుపతికి తీసుకుపోయినారు. తిరుపతికి పోతే వాళ్ళు ఆరోగ్యశ్రీలో కాదు అమౌంట్ 12 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది అని చెప్తానే నా దగ్గర స్తోమత లేదన్నా ఎట్లా చేయాలా అంటేనే వెంటనే ఏం చేశారు, చూడయ్యా నువ్వు ఏదైనా కానీ కావాల్సింటే మీరు ఎమ్మెల్యే ద్వారా రికమెండ్ చేసి ఎన్ఓసి అంటే ఇది అందరి వల్ల కాదు అని ఎన్ఓసి అంటే ఎంతైతే ఖర్చు అవుతుందో ఆ ఖర్చుని ఎమ్మెల్యే గారు రికమెండ్ చేస్తే సచివాలయంలో ప్రభుత్వం నుంచి హామీ ఇస్తే వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తారు. అతను భర్త నా దగ్గరికి వచ్చినాడు ఏడ్చుకుంటా, అన్నా అంజన్న నాకు 2 పిల్లలు ఉండరు, నా భార్య తప్ప ఎవరు లేరన్నా, దయచేసి నా కుటుంబాన్ని బడ్డకేసే బాధ్యత ఉంటే, అయ్యా నేను కాదయ్యా నువ్వు రావయ్యా మా ఎమ్మెల్యే గారు ఉన్నారు పిలుచుకుపోతాను, ఆయన సాధ్యమైనంత కాడయ్యా అంటేనే వెంటనే ఆ రోజు ఆయన వచ్చి ఆయనంతా ఎస్టిమేట్ తీసుకొస్తానే వెంటనే స్కూటర్ వేసుకొని ఆలూరుకు పోయినాం. రాత్రే వచ్చినాడు అన్న తిరుపతి నుంచి. ఏమంజీ వచ్చినావు అని అన్న, ఏం లేదన్నా మన పార్టీ కార్యకర్త మన పార్టీ కోసం పనిచేసినారు, ఈ కార్యకర్త భార్యకి చాలా బాగలేదన్నా, సుమారుగా 12 లక్షల రూపాయలు అవుతుందంటన్నా, దీన్ని ఎట్లా చేసి మీరు పెద్ద మనసు చేసుకొని మీరు సైన్ చేసే తప్ప కాదంటనే వెంటనే అన్న ఆలోచించుకోకున్నట్లా సైన్ చేసిస్తానే ఆ తీసుకొని పోయి విజయవాడకు పోయి సచివాలయం పోయి శాంక్షన్ లెటర్ వచ్చిన తర్వాతనే అతని ట్రీట్మెంట్ చేస్తానే ఈరోజు ఆ కుటుంబం బాగా ఆరోగ్యంగా ఉంటూ ఇంటికి వస్తేనే ఇంటికి పోతానే మమ్మల్ని స్వీట్ పెట్టి అన్న జీవితంలో మర్చిపోమన్నా మీ ఎమ్మెల్యే గారు మీరు కానీ మీ ప్రభుత్వాన్ని కానీ అని మాకు చెప్పినప్పుడు మేము డబ్బు సంపాదించు, ఈ పొద్దు డబ్బు ఉంటుంది రేపు పోతుంది, అభిమానం ప్రజల అభిమానం ఎప్పుడు ఉంటుంది అదే మనకు ఆస్తి. రాజకీయ నాయకులకి ఎవరికైనా కానీ ఒకటే, మనం ప్రజలతో బాగుంటేనే మన భవిష్యత్తు, కార్యకర్తలకు అండగా ఉంటేనే మన భవిష్యత్తు అని తెలియజేస్తూ ఈ రోజున అవకాశం కలిగే పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకొని సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూనా. ఘనంగా జరుగుతుందంటే మన గుమ్మనూరు జయరాం గారి ఆశీర్వాదమే. ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తి మంచి పని చేస్తేనే వెంట ఉంటారు, కానీ చెడ్డ పని చేస్తే ఎవరూ వెనకరారు. అప్పుడుకి రావచ్చు, ఎందుకంటే ఆ దుర్మార్గంతో మనకెందుకు అని. కాబట్టి అటువంటి వ్యక్తులను దూరం పెట్టి మన గుమ్మనూరు అన్న జయరాం గారు మరిగా ఎమ్మెల్యే కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. ఎందుకంటే ఆయన చేసే పనులు అందరికీ నచ్చినవి. ఈరోజు మన కసాపురం దేవస్థానం ఈ స్థితికి వచ్చిందంటే మన ఆయననే సెలవునే మనం అందరూ అనుకోవాలి. ఎందుకంటే అటువంటి దేవుణ్ణి ప్రతి ఒక్కరూ తలుచుకుంటున్నారు. అటువంటి దేవునికి ఆదరణ, ఆ విధంగా దేవాలయం తయారు చేయడానికి ఆయన ఆశీస్సులు, ఈయన అభివృద్ధి మన కార్యక్రమం. ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి మన అన్న ఎప్పటికీ 100 ఏళ్ళు బతకాలని మరీ కోరుకుంటున్నాం. ఆయన చేసిన ప్రతి ఒక్క పని అన్నీ కూడా
ఈరోజు మనకి పింఛన్లు వస్తున్నాయంటే 1వ తారీఖే మనకు పింఛన్లు వస్తున్నాయి. అంతకుముందు పింఛన్లు రావాలంటే 4 రోజులు 10 రోజులు, ఒక రోజు రాకుంటే 2వ రోజు లేకపోతే 3వ రోజు నీ పింఛన్ లేదని ఎగరగొట్టేవాళ్ళు. ఆ విధంగా లేకోకుండా 1వ తారీఖునే పింఛన్లు ఇస్తున్నారు. బడికి పథకం కింద ఆడవాళ్ళకి ప్రతి ఒక్క పిల్లవానికి 15,000 రూపాయలుగా ఇస్తున్నారు. ఎంతమంది పిల్లలు ఉన్నా అంతమందికి ఇస్తున్నారు. వృద్ధాప్య పింఛను ఇస్తున్నారు. ఇటువంటివి అన్నీ చేస్తున్నారు కాబట్టి గుమ్మనూరు అన్న జయరాం మరి ముఖ్యమంత్రి కావాలని అంటే ఎమ్మెల్యే కావాలని మరి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నారాయణ సార్, అందరికీ నమస్కారం తెలుపుతూ, టైం లేదు కాబట్టి నా ఒక్క స్పీచ్ని చాలా షార్ట్గా తెలుపుకుంటాను. ఈరోజు మనం అందరూ ఇక్కడ 2 years కంప్లీట్ అయిన ఉద్దేశంతో ఈ ప్రౌడ్ మెమొరబుల్ ఒకేషన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాము. దాంతోపాటు ఒక ట్రస్ట్ అండ్ టీం వర్క్ని కూడా సెలబ్రేట్ చేసుకున్నాను మీ అందరినీ తెలుపుతున్నా. ఎందుకంటే హిస్టారిక్ డిసిజన్ మన కూటమి ప్రభుత్వం ఏదైతే తీసుకున్నారో ఇది హిస్టరీలో నిలిచిపోతుంది. నేను ఏం తెలుసుకున్నా అంటే, వెన్ ద లీడర్స్ కమ్స్ టుగెదర్ with the common purpose, then automatic progress becomes development. ఈ మాట నేను చాలా గట్టిగా తెలుపుకుంటున్నా. అంటే మనం మామూలుగా పాలిటిక్స్లో చూస్తుంటాము, రిజల్ట్ వచ్చిన తర్వాత పార్టీలు కొన్ని కలుపుకొని అలా ముందుకు వస్తుంటారు. కానీ మన లీడర్స్ అలా కాదు. మన ఆంధ్ర ప్రజల్ని సేఫ్టీ కోసం, వాళ్ళ క్షేమం కోసం ముందుగానే 3 పార్టీలు కలిసి ఈ విజయవంతం కావాలని ముందుకొచ్చారు. దానికి మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. సో థ్యాంక్ యూ. ఈ మూమెంట్లో అయితే నేనేం ఎక్కువ చెప్పదలుచుకోలేదు. కాకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ గురించి కూడా చెప్పాలి. మీరు గతంలో చేసిన తప్పు అదే రిపీట్గా చేస్తున్నారు. ఎంతసేపైనా లేడీస్ మేకప్ గురించి, వాళ్ళు వేసుకున్న సారీ కలర్ జడ్జ్ చేస్తూ, ఇలా చీప్ ట్రిక్స్ ప్లే చేస్తూ రాజకీయం చేయకండి ప్లీజ్. పర్సనల్ వ్యక్తిని టార్గెట్ చేస్తూ నా రిక్వెస్ట్ ఏమంటే, మీరు ఇప్పటికైనా తెలుసుకొని ప్రజల సమస్య పైన మాట్లాడడం నేర్చుకోండి. లేకపోతే మా ఆంధ్ర ప్రజలు మరీ అంత ఇన్నోసెంట్ కాదండి. దే ఆర్ నాట్ రెడీ టు బికేమ్ ఎ ఫూల్ అగైన్ అండ్ అగైన్. వాళ్ళు ఈ 29 కాదు కదా, 39, 49 కూడా మీకు రాజకీయంలో రావడానికి అవకాశం ఇవ్వరు. సో థ్యాంక్ యూ, నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చారు. సార్, ఎమ్మెల్యే సార్, మీరు వచ్చిన వేళ విశేషం ఏమో తెలీదు. మీరు రాకముందు ప్రజల్లో కొన్ని టాక్స్ ఉన్నింది, ఈయన వచ్చి ఏం చేస్తారు ప్రజల కోసం. నేను చాలా సింపుల్గా చెప్తాను. దానికి సాక్షి మన నెట్టిగేంటి ఆంజనేయ స్వామి సార్ స్వామి టెంపుల్ డెవలప్మెంటే మనకు ఎగ్జాంపుల్ చాలు. అండ్ కొన్ని మాల్స్, మన గుంటకల్ ఇంకా ఇంప్రూవ్ అవుతుంది, డెవలప్మెంట్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుతూ, అండ్ ఇలాంటి సెలబ్రేషన్ ఇంకా జరుపుకోవాలి, ఇంకా గ్రాండ్గా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతూ థ్యాంక్ యూ వన్స్ అగైన్. జై హింద్, జై కూటమి ప్రభుత్వం, జై జనసేన. కళ్యాణ మండపంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన గుంతకల్ గౌరవ శాసనసభ్యులు శ్రీ గుమ్మనూరు జయరామన్న గారికి, అలాగే గుంతకల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ శ్రీ గుమ్మనూరు నారాయణ స్వామి అన్న గారికి, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ మణికంఠ అన్న గారికి, అలాగే కూటమిలో ఉన్న బీజేపీ మరియు ప్రతి ఒక్క నాయకుడికి పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం ఈ కూటమి విజయోత్సవ సభ జరుపుకోవడానికి ముఖ్య కారణం యువగలం పాదయాత్ర. ఈ యువగలం పాదయాత్ర ఎందుకు అంటే, మనము 2019 సంవత్సరంలో మనమందరం చూసాము, తెలుగుదేశం పార్టీ ఎప్పుడు చరిత్రలో లేని విధంగా 23 సీట్లకే పరిమితమైంది. ఈ 23 సీట్లకే పరిమితమైనాక ఇంకా తెలుగుదేశం పార్టీ పని అయిపోయింది. ఈ ఓటమితో చంద్రబాబు నాయుడు కూడా మరి ఒకసారి తెలుగుదేశం పార్టీ కూడా ఇంకా కోలుకునే పరిస్థితి లేదని చాలా రకాలుగా చాలా వదంతులు వ్యాపించడం జరిగింది. కాబట్టి ఇలాంటి సందర్భంలో తెలుగుదేశం పార్టీలో కార్యకర్తల్లో కూడా చాలా
నైశార్యం నిర్మించింది. మనం కూర్చోడు చూసాము. స్థానిక సంస్థలు కూడా దాదాపు 90-95% ఏకపక్షంగా వాళ్ళు చేసుకోవడం జరిగింది. అటువంటి పరిస్థితుల్లో యువగలం అనే పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మరొకసారి వారిలో ఆత్మస్థైర్యం నింపి, అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది, ఈ జగన్ అరాచకాలకి మనం కలిసికట్టుగా పోరాడతామని చెప్పి ప్రజలకి ఆత్మస్థైర్యం నింపిన ఈ పాదయాత్ర యువగలం పాదయాత్ర. ఈ యువగలం పాదయాత్ర దాదాపు 226 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా జరిగి 3132 కిలోమీటర్లు కుప్పంలో స్టార్ట్ అయ్యి ఇచ్చాపురంలో మిగించి దాదాపు 97 నియోజకవర్గాల్లో లోకేష్ గారు పాదయాత్ర చేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా ఆత్మస్థైర్యం తింపి మరొకసారి జగన్ లాంటి అరాచకమైన వ్యక్తి మీద పోరాడడానికి మనకి శక్తినిచ్చాడు, అలాగే స్ఫూర్తినిచ్చాడు. ఇలాంటి తెలుగుదేశం పార్టీ యువగలం పాదయాత్ర చాలా యువకులకి ఒక నినాదం. యువగలం అనేది నినాదమే కాకోకుండా అదొక ప్రతి ఒక్కరికి ఆత్మస్థైర్యం నింపే విధంగా నారా లోకేష్ గారు జగన్ మీద పోరాడడానికి ప్రతి ఒక్కరికి ధైర్యాన్ని ఇచ్చాడు. ఇలాంటి యువగలం పాదయాత్రలో ప్రజల కష్ట నృతకాలు గ్రౌండ్ లెవెల్లో అందరికీ అర్థం చేసుకొని ఏం చేస్తే మనం ప్రజలకి మేలు జరుగుతుందనే ఉద్దేశంతో యువగలం అనే పాదయాత్రలో చాలా రకాల హామీలు ఇవ్వడం జరిగింది. అలాగే ప్రత్యేకంగా యువల కోసం చాలా రకాల ఇది జరిగింది. ఈ యువగలంలో మనకు ప్రధానంగా 20 లక్షల యువకులకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పడం జరిగింది. గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో 2019లో అధికారంలో రావడానికి ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తాను, 2,30,000 ఉద్యోగాలు భర్తీ చేస్తానని చెప్పి మోసపోవడం జరిగింది. ఆ విధంగా యువత మోసపోకూడదు అని చెప్పి మన నారా లోకేష్ గారు మన ఆంధ్రప్రదేశ్ యువత కోసం 20 లక్షల ఉద్యోగాలు తెస్తానని చెప్పి వాగ్దానం చేసి ఈరోజు 23 నెలల్లోనే దాదాపు 20 లక్షల ఉద్యోగాలు ఎంఓయూలు కుదుర్చుకొని 13 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చేయడం ఆల్రెడీ చూసాం మనము. అలాగే మనకు విశాఖలో గూగుల్ అయితేనేమి, అలాగే మొన్ననే సత్యసాయి జిల్లాలో చూసాము 5వ తరం ఫైటర్ జెట్ ఫ్యాక్టరీలు కూడా ఇక్కడ శంకుస్థాపన జరిగింది. కాబట్టి ఈ యువగలం పాదయాత్రలో ఏ విధంగా అయితే హామీని ఇచ్చారో అదేవిధంగా మన యువకులకు ఉద్యోగాల కోసము నిరంతరం కృషి చేస్తూ ఈరోజు కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు సింగపూర్లో పర్యటిస్తున్నారు. అలా విధంగా క్వాంటమ్ వ్యాలీ అని చెప్పి అమరావతిలో కూడా క్వాంటమ్ వ్యాలీని చేర్పడం జరిగింది. మనం మొదటిగా కూటమి ప్రభుత్వం మొదటి సంతకమే మెగా డిఎస్సి మీద పెట్టి దాదాపు 16,000 టీచర్ ఉద్యోగాల్ని కూడా దాంట్లో ఫిల్ చేయడం జరిగింది. పోలీస్ శాఖలో కూడా 6,100 ఉద్యోగాలు, తర్వాత 411 సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు ఇవ్వడం జరిగింది. ఆ విధంగా తెలుగుదేశం పార్టీ యువతకి మరొకసారి పునరంగమితమవుతూ ఈ విధంగా ఉంటుంది చేయడం జరిగింది. అలాగే మనకు తెలుగుదేశం పార్టీ అంటేనే సామాజిక బాధ్యత చాలా ఉన్న పార్టీ. మనం కూడా చూస్తుంటాము ప్రతి ఒక్కరికి అవకాశాలు ఇవ్వడంలో కానీ అన్ని కులాల్ని సమానంగా ప్రోత్సహించడంలో ఎప్పుడూ తెలుగుదేశం పార్టీ ముందుంటుంది. ఈ సామాజిక బాధ్యతలో భాగంగా మాదక ద్రవ్యాలు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 5.6% మంది మాదక ద్రవ్యాలని బానిసలుగా ఉన్నారు. మన భారతదేశంలో దాదాపు 20 కోట్ల మంది ఈ గంజాయి మద్యం ఈ అలవాట్లలో ఉన్నారు. కాబట్టి దీని మీద కూడా తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా కానీ అధికారంలో ఉన్నా కానీ రాజీ లేని పోరాటం చేసింది. అలాగే సోషల్ మీడియా బాధ్యతలు మన తెలుగుదేశం పార్టీకి ఎక్కడా లేని విధంగా నిస్వార్థంగా పనిచేసే సోషల్ మీడియా కార్యకర్తలు ఉన్నారు. దాదాపు 10 లక్షల మంది సోషల్ మీడియా కార్యకర్తలు మనకి స్వచ్ఛందంగా పనిచేస్తున్నారు. ఈ విధంగా మన జగన్ గవర్నమెంట్ చేసే అవాస్తవాల మీద వారి దుష్ప్రచారాల మీద ఈరోజు తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలు పనిచేస్తున్నారు. కాబట్టి సోషల్ మీడియాలో ఉన్న వారిని ప్రతి ఒక్కరిని ప్రోత్సహించాలని చెప్పి ఆ విధంగానే తెలుగుదేశం పార్టీ
తెలుగుదేశం పార్టీ యువతకి ఎన్నో రకాలుగా అవకాశాలు ఇచ్చిందని చెప్పి ఈరోజు మీ అందరి ముందర తెలియజేస్తున్నాము. అలాగే మన గౌరవ ఎమ్మెల్యే గారు కూడా చాలామంది చాలా యువకులకి తెలుగుదేశం పార్టీలో రకరకాలుగా పోస్టులు ఇచ్చించడం జరిగింది. అలాగే చాలామంది యువకులు ఈరోజు తెలుగుదేశం పార్టీ మరొక 30-40 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ ముందుండాలి అనే ఉద్దేశంతో చాలామంది యువకుల్ని ప్రోత్సహించారు అన్నగారు కూడా. అలాగే మా మండలం ఇన్ఛార్జ్ గుమ్మనూరు ఈశ్వరన్న గారు కూడా మాకు యువ నాయకుడు. అక్కడ నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఉన్నారో ఇక్కడ గుమ్మనూరు జయరామన్న గారు, మన ఈశ్వరన్న గారు అదేవిధంగా మన గుంతకల్ నియోజకవర్గ అభివృద్ధి కోసం అదేవిధంగా కృషి చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి ఎమ్మెల్యే దొరకడం మనకు అదృష్టంగా భావిస్తూ మీరు ఈ విధంగానే యువతని ప్రోత్సహించాలని కోరుకుంటున్నానన్న. ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. అందరికీ నమస్కారాలు. ఈరోజు మన ముఖ్య అతిథిగా పెద్ద ఆయన గుంతకల్ నియోజకవర్గం ఇన్ఛార్జు, గుంతకల్ నియోజకవర్గం ఎమ్మెల్యే టైగర్ జయరాం గారికి, అలాగే గుంతకల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ నారాయణ స్వామి గారికి, అలాగే గుంటకల్ టౌన్ ప్రెసిడెంట్ గుణశేఖర్ గారికి, మండల ప్రెసిడెంట్ రామన్న చౌదరి గారికి, ఎంకే చౌదరి గుత్తి ప్రెసిడెంట్ గారికి, అలాగే వివిధ మన మణికంఠ గారికి, కృష్ణమూర్తి గారికి, కూటమి ప్రభుత్వం నాయకులకి, అలాగే వేదిక మీద ఉన్న వారికి పెద్దలకి అందరికీ నా యొక్క నమస్కారాలు. ఈరోజు మన ముఖ్యమంత్రి పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకొని 4వ తూరి ముఖ్యమంత్రి అయిన రోజు 2 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. ఆయన సూపర్ 6 పథకాలు నన్ను గెలిపిస్తే మీకు ఇస్తానని చెప్పిన మహానుభావుడు. మనకి ఎన్నికల ముందర హామీ ఇవ్వడం జరిగింది. 2 ఏళ్లలోనే మనకు పథకాలు చెప్పినన్న కన్నా ఎక్కువ పథకాలు ఇచ్చారు. కాబట్టి మనమందరూ మన వార్డు తరపున మహిళలు, పురుషులు పిలుస్తానే దండోపదండాలుగా తప్పెట్ల మేళాలతో వచ్చారు ఈ సభాకి. మనకి నారాయణ స్వామన్న చెప్పినాడు. ఏం చెప్పినాడంటే, ఏమయ్యా ఆమ్లెట్ మసన్, మీకు వార్డుకు దగ్గర బల్జే కళ్యాణ మండపం, నువ్వు భారీ సంఖ్యతో రావాలన్నారు. ఏమ్మా వచ్చినారా మన మహిళలంతా? పురుషులు వచ్చినారా? మీకు ఎంత ఆనందము సంతోషం ఉంటే వచ్చింటారు తెలుగుదేశం పార్టీ మీద, గుమ్మనూరు జయరాం గారి నమ్మకం మీద వచ్చినారు మీరు. కాబట్టి మన వార్డు తరపున జయరాం అన్న గారికి నమస్కారాలు. ఇంకా ఇప్పుడు నాకు ఈ వేదిక మీద మాట్లాడాల్సిందిగా, బీసీ సంక్షేమం గురించి మాట్లాడవలసిందిగా నాకు ప్రబోధలు చేశారు. బీసీలు అంటే బీసీలు 93 కులాలు ఉంటాయి, ఇంకా ఎక్కువే ఉంటాయి బీసీలు. నాకు వీరేష్ అన్న నువ్వు ప్రిపేర్ కావయా అన్నాడు. వీరేష్ అన్న నారాయణ స్వామి అని చెప్పినారు. కాబట్టి నేను బీసీల గురించి మాట్లాడదలుచుకున్నాను. బీసీలు అంటే గుర్తుకొచ్చేది తెలుగుదేశం. తెలుగుదేశం ఎన్నుముక లాంటిది బీసీలు అంటే. బీసీలు లేని తెలుగుదేశం లేదు. తెలుగుదేశం ఆనాడే నందమూరి తారక రామారావు గారు మన గుంటకల్లులోనే బీసీలు అంటే కంచుకోటయ్య అని చెప్పి మన బీసీకి గాదిలింగప్ప అనే వ్యక్తికి 2 తూర్లు టికెట్ ఇచ్చాడు. 2 తూర్లు మనం ఘన విజయం సాధించుకున్నాం. బీసీ తర్వాత జిల్లా అధ్యక్షుడు చేశాడు బీసీ. మళ్ళీ తర్వాత చూడండి, గుంటకల్లులోనే బీసీ వర్గానికి చెందిన 2 ఎమ్మెల్యేలు, సాయినాథ్ గౌడ్ అయినాడు, జితేంద్ర గౌడ్ అయినారు. మళ్ళీ బీసీ వర్గం మళ్ళీ ఏరి కోరి ఎవరైతే బీసీ బాగుంటాడని చెప్పి బీసీ వర్గం చెందిన వ్యక్తిని టైగర్ 3 తూర్లు ఎమ్మెల్యే, మొగతూరు మంత్రి పదవి చేసిన మన గుమ్మనూరు జయరాం గారిని గుంటకల్లు నియోజకవర్గం ఇవ్వడం జరిగింది. బీసీ మళ్ళీ చూడండి, ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు మారుమూరు పల్లెలో బీసీ వర్గం చెందిన లింగరాజు గారిని లింగరాజ్ జిల్లా పరిషత్ చైర్మన్ చేశాడు మన బీసీ వర్గం. అలాగే ఒక పత్రికా విలేకరుగా ఉండేటువంటి వ్యక్తి
ఎంపీ కాలువ శ్రీనివాసులు గారిని ఎంపీగా చేశారు మన జిల్లాలో. అట్లా జిల్లాలో బీసీలకి ప్రాధాన్యత చాలా ఉంది. ఈరోజు చూడండి, మన జిల్లా ప్రెసిడెంట్ ఎవరంటే బీసీ పూల నాగరాజ్. ఆయన ఆర్టీసీ చైర్మన్, మళ్ళీ మన తెలుగుదేశం పార్టీ చైర్మన్, కానీ మళ్ళీ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆయన బీసీనే, మళ్ళీ సవితమ్మ బీసీనే. ఇట్లా మళ్ళీ కాలువ శ్రీనివాసులు గారు, జయరాం గారు, మన జిల్లాలో ఇంతమంది బీసీలు ఉన్నారు. మన తెలుగుదేశం పార్టీ బీసీలకు ఏం చేసిందంటే ప్రతి కులానికి పూలే విగ్రహం పెట్టేకి విజయవాడలో 5 ఎకరాల భూమి ఇచ్చింది బీసీ. యాదవులకి 50 సెంట్లు భూమి యాదవ భవనం కట్టుకునేకి ఇచ్చింది తెలుగుదేశం పార్టీ, మనము బీసీలు. అలాగే నాయ బ్రాహ్మణులకి బీసీలో గుళ్ళో 25,000 గౌరవేతనం ఇచ్చింది. విశ్వకర్మ వాళ్ళకి వాళ్ళ దేవుని తరపున జయంతి చేసుకునే కానీ గవర్నమెంట్ ప్రకటించింది, పూలే జయంతి. మళ్ళీ కనకదాసు బీసీ, ఆయన కానీ జయంతి జరుపుకునేదానికి. మళ్ళీ కుమ్మరి మల్లమామ ఆమెను కానీ మన విగ్రహం పెట్టారు, మన జయరామన్న గారే చేశారు. ఇట్లా బీసీలకి ఎన్నో పథకాలు, ఎన్నో సంక్షేమ పథకాలు చేస్తున్నాడు మన చంద్రబాబు నాయుడు గారు. గీత కార్మికులకి, కుమ్మరులకి, రజకులకి, నాయ బ్రాహ్మణులకి, రజకులకి 200 యూనిట్లు, బీసీలకి ఉచితం కరెంట్, రజకులకి, నాయ బ్రాహ్మణులకి సెలూన్ షాపులు పెట్టుకున్న వాళ్ళకి 200 యూనిట్లు. గీత కార్మికులు ఇంత చూడండి, బీసీలో ఇన్ని కులాలకి చంద్రబాబు నాయుడు చేస్తున్నాడంటే మనము ఆయనకి రుణపడి ఉంటాం బీసీలంతా. ఎప్పుడు బీసీలు ఆయన వెనకలుండి ఈ పొద్దు ఒక సాధారణమైన కుటుంబంలో నేను జన్మించినాను, బీసీ గర్వంగా చెప్పుకుంటున్నాను. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఆయన పుణ్యాన మన గుంతకల్ నియోజకవర్గం ఎమ్మెల్యే టైగర్ ఆశీస్సులతో నేను ఈరోజు అంచెలంచెలుగా వార్డు ప్రెసిడెంట్ నుండి 3 తూర్ల కౌన్సిలరు యాదవ సంఘంలోన ఉంటూ అంచెలంచెలుగా వెదుగుతూ పార్టీ సిద్ధాంతాల్లో, పార్టీ నడవడికలతో నడుస్తూ ఈరోజు గుమ్మనూరు జయరాం గారు మన గుంటకల్ ఎమ్మెల్యే అయిన తర్వాత ఈరోజు నేను బీసీ కుటుంబంలో యాదవ వంశంలో పుట్టినందుకు నాకు యాదవ ఫెడరేషన్ సంక్షేమ సంఘం డైరెక్టర్గా ఇచ్చారు. నేను ఎంత గర్వంగా చెప్పుకుంటున్నానంటే ఈ బీసీలో పుట్టినందుకు, యాదవ వంశంలో పుట్టినందుకు. ఆంధ్రాలోన 5,40,00,000 జనాభా ఉన్నారు. 5 కోట్ల జనాభా 40 లక్షల్లో యాదవులు 80 లక్షలు ఉన్నారు. ఆ 80 లక్షలకి నన్ను గుర్తించి జయరాం గారు అయితేనేమి, మన ముఖ్యమంత్రి పెద్ద ఆయన అయితేనేమి ఈరోజు నాకు గౌరవేతనంగానే ఇస్తున్నారు. పార్టీ కష్టపడినావయా నువ్వు, ఈరోజు 64 ఏళ్ళు అయింది పార్టీ కష్టపడుతున్నావు అని చెప్పి నాకు ఈరోజు గౌరవేతనంగానే ఇస్తున్నారు. ఈరోజు ఏంటికి చెప్తున్నానంటే నేను పార్టీ క్రమశిక్షణలో, పార్టీ సిద్ధాంతాలతో ముందుకు పోయిన వ్యక్తి. నాకు పార్టీ ముఖ్యం, సిద్ధాంతాలు ముఖ్యం, ఎన్టీఆర్ ముఖ్యం. కాబట్టి నేను పోతున్న దానికి, నేను బీసీ దాంట్లో పుట్టిన దానికి నాకు చాలా గర్వంగా ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన సభాబిందుకున్న ఎమ్మెల్యే గారికి అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ మాస్టర్ అన్న. మాజీ మంత్రివర్యులు, స్థానిక శాసనసభ్యులు జయరామన్న గారికి, మరియు నిరంతరం పొద్దున లేచిన నుంచి పడుకునేదాకా గుంటకల్ ప్రజల గురించి తపన పడేటువంటి మన నాయకులు నారాయణ స్వామి గారికి, మరి వేదిక మీద కూటమి నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఇక్కడికి విచ్చేసినటువంటి మా అక్క చెల్లెమ్మలకు, మా అన్నదమ్ములకు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా మీడియా మిత్రులకు కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అన్న, ఈరోజు 2 సంవత్సరాల్లో అభివృద్ధి గురించి చెప్పాలని ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేసినాడు. ఇది చెప్పేదానికంటే మన నైరమ్మక్క ప్రతిసారి అంటుంటుంది,
ఏం అభివృద్ధి చేసినారు? సూపర్ 6 అన్నారు, ఒక్కటి కూడా చేయలేకపోయినారని. మళ్ళీ ఆమెకి ఏమైనా చదువు వస్తుందో రాదో తెలియదు, కానీ సూపర్ 6 పథకాల్లో ఏమేమి పథకాలు ఉన్నాయి, దాంట్లో ఎన్ని అమలు చేసినారు అని మన అక్క చెల్లెమ్మలకి చదువు రాని వాళ్ళకి కూడా తెలుసు. ఏమ్మా గ్యాస్ ఫ్రీ అన్నాడు, ఇచ్చినాడా లేదా? మళ్ళీ ఆమెకి ఎందుకు తెలియదు? ఒక్కటి కూడా చేయలేదంటుంది. తర్వాత తల్లికి వందనం అన్నాడు. మళ్ళీ ఇంతమంది మేము మగవాళ్ళు ఉన్నాం, మా అకౌంట్లోకి వేసుగా డబ్బులు, మళ్ళీ మీ మీద నమ్మకంతో మీ అకౌంట్లోకి డబ్బులు వేసి పిల్లలు చదివించుకోమని మీకే చెప్తున్నాడు కదా. మళ్ళీ శ్రీశక్తి అని చెప్పి ఉచిత బస్సు పెట్టినారు. ఇది ఆంధ్రప్రదేశ్ మొత్తం ఏ ఒక్కరు కూడా ఏ తల్లిదండ్రులు అడుక్కోకుండా ఏ భర్తను అడుక్కోకుండా ఈరోజు ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరిగి వస్తున్నారంటే ఇది చంద్రబాబు నాయుడు పుణ్యం కాదా? ఇట్లా చెప్పుకుంటూ పోవాలంటే సూపర్ 6 కాదు, సూపర్ 12 చేశాడు ఆయన. మళ్ళీ ఆ నైరుతమ్మక్కకి తెలుసో తెలియదో కానీ ప్రతిసారి ఏం చేశారు. తర్వాత స్థానిక ఎమ్మెల్యే అందుబాటులో లేడు. నిన్న మొన్న 39 టీవీలు బజార్ ఎంత పోతూ పబ్లిక్లో మీ ఎమ్మెల్యే అందుబాటులో ఉన్నాడు, చేస్తున్నాడు. హాస్పిటల్లో బాగుండే. మళ్ళీ వీళ్ళందరికీ ఎవరైనా నేర్పించారా? డబ్బులు ఇచ్చామన్నా? మీకు చెల్లది. మీ అధికారంలో ఉన్నప్పుడు ఎవరు రాకపోతే డబ్బులు కూలి ఇచ్చి పిలుచుకొని చెప్పించుకుంటారే, మీకు చెల్లవి. ఇది స్వచ్ఛందంగా అభివృద్ధి చేసిన ఏవైతే వాగ్దానాలు చేశారో ఎలక్షన్ ముందు అవన్నీ నిలుపుకుంటూ సంక్షేమ పథకాలు ఇస్తూ రైతులకి సంవత్సరానికి 20,000 రూపాయల అకౌంట్లోకి డబ్బులు వేస్తూ ఇంత అభివృద్ధి జరుగుతా అంటే మీరు ఒక్కసారి ఓడిపోతేనే మీకు మైండ్ దొబ్బేసి ఏం మాట్లాడుతున్నారో మీకే తెలియదు. బయట ప్రజలు ఏమనుకుంటున్నారు? దాన్ని మళ్ళీ సోషల్ మీడియాలో ఇస్తున్నారు. దాన్ని చూసిన వాళ్ళంతా ఈ అమ్మకి తలకాయిందే లేదా? మీ నాయన అంతో ఇంతో 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేశాడు. ప్రతి విలేజ్లోనూ ఒక 50 మంది దాకా తెలిసింటారు. ఆయన మాట్లాడలేకుండా సైలెంట్గా లేదు, అతను మాట్లాడేకి వాయిస్ లేదు. ఏమని మాట్లాడతాడు? తప్పుడు మాటలు మాట్లాడేకి లేదు. అదేమని మాట్లాడితే రావయ్యా మా ఊర్లో ఇది చేసినా చూపిస్తామని అంటారు. నీ 5 సంవత్సరాల గవర్నమెంట్లో ఏ ఒక్క రోడ్డు కూడా ఒక చెట్టు కొట్టిన పాపాను పోలే, ఒక గంప మట్టేసిన పాపాను పోలే, ఏ ఒక్క బీదోనికి ఒక గుడిసి ఇచ్చిన పాపాను పోలే. చంద్రబాబు నాయుడు కట్టిన ఇండ్లను కూడా నాశనం చేసి మీరు రంగు కొట్టుకొని కనీసం ఆ ఇంట్లో ఈ పేదవాళ్ళు ప్రవేశించే కూడా అనుకూలం లేకోకుండా ఆ ఇండ్లను అట్లే దొంగల పాలు చేసి పెడుతుంది. మరి ఇంత నువ్వు అన్యాయం చేసి రాష్ట్రాన్ని మళ్ళీ చంద్రబాబు నాయుడు ఏం చేయలే, గుమ్మనూరు జయరాం ఏం చేయలే అంటే నువ్వు ఆయన చేసినాడో లేదో తెలీదు. నువ్వు మీ తాత కాలం నుంచి ఎమ్మెల్యే, మీ నాయన ఎమ్మెల్యే, మరి ఇంత ఉండి కూడా ఆయన వేరే జిల్లా నుంచి 30 రోజుల్లో వచ్చినాడు. 30 రోజుల్లో ఎంతమందితో మాట్లాడగలడు ఆయన? నాయన నాకు ఓటని ఎంతమందితో మాట్లాడగలడు? మళ్ళీ 30 రోజుల్లో మీ నాయనకు వచ్చిన 50,000 మెజార్టీని తొక్కి 7,000 మెజార్టీతో గెలిచిన అంటే అది గుమ్మనూరు జయరాంకు ఉన్నటువంటి దమ్ము, ధైర్యం, ఆయన మీద ఉండేటువంటి ప్రజలకు నమ్మకం. అంత గెలిపిస్తే కూడా కొత్త వ్యక్తి, పక్క జిల్లా వ్యక్తి, ఇంకా మీరు అప్పుడు ఏమేమో చేస్తారు, ఇంకా ప్యాకెట్ ఆడిస్తాడు, ఇసుక మీ దోళ్ళ ఇసుక మీరు పంచాయతీలు చేసి అన్ని గోడౌన్లన్నీ ఆక్వై చేసుకోలేదా? మీరేదో చాచాగా చేసినట్లు మాట్లాడము, సూపర్ 6లో ఏమీ చేయలేదని చెప్పడము, ఏదో కొన్నైనా చేశారని చెప్తే దేవుడు వరిస్తాడు. ఇప్పుడు మీకు ఎందుకు దేవుడు క్షమించాడంటే ఇంక జీవితాంతరం ఇంతే. ఎప్పుడైనా నిజాలని అబద్ధాలు చేసి మాట్లాడితే ఆ భగవంతుడు అనేవాడు క్షమించే ప్రసక్తే లేదని చెప్పి ఆ నైరమ్మకి ఒకసారి మా తెలుగుదేశం పార్టీ తరఫున మా మీడియా మిత్రులు ఒక్కసారి ఆమెకి బుద్ధి వచ్చినట్టు ఒకసారి మీడియాలో చెప్తారని చెప్పి మీ ద్వారా మేము కోరుకుంటున్నాం. తర్వాత గుమ్మనూరు జయరామన్ని భగవంతుడే ఆశీర్వదిస్తున్నాడు. ఎవ్వరూ చేయలేని పని. గుంతకల్లు ఎప్పుడు పుట్టింది, కసాపురం ఎప్పుడు పుట్టింది, మళ్ళీ ఆ కసాపురం ఇంతమంది ఎమ్మెల్యేలకు ఎవరు కనిపించలేదా? ఇది ఇంత ఇరుగ్గా ఉంది, దీన్ని ఏం చేయాలా, ఈ భగవంతుని ఎట్లా పైకి తేవాలని చెప్పి ఆ కసాపురం నెట్టికంటే ఆంజనేయ స్వామిని ఒక రూపు తెచ్చిన వ్యక్తి జయరామన్న. మరి అటువంటి వ్యక్తిని మీరు మీడియాలో చెప్పి అట్లా ఇట్లా అని చెప్తే ఎవరు ప్రజలు నమ్మరు. దయచేసి వాస్తవాలు మాట్లాడుకోండి. జయరామన్ ఇప్పుడు మేము చెప్తాం, మధుసూదన్ గుప్తా ఉన్నప్పుడు రోడ్డు వేసినాడు, డబుల్ రోడ్డు చెప్పుకుంటాం, ఆయన పీరియడ్లో చేశాడని. గుమ్మనూరు జయరామన్ పీరియడ్లో బ్రహ్మాండమైన తిరుపతి ఎట్లుందో అట్లా చేసినాడు ఆంజనేయ స్వామిని. మరి భగవంతుల్లో అంతో ఇంతో బలమైన వ్యక్తి ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఆయనకు సంపూర్ణంగా ఉన్నప్పుడు నీలాంటి కుయుక్తులు, కుతంత్రాలు ఏమి పనిచేయని చెప్పి ఈ సభాముఖంగా ఆ నైరమ్మకి తెలియజేస్తూ, దయచేసి ఎప్పుడు కూడా
మా తెలుగుదేశం పార్టీ చేసిన పని ఒక్కరికి నుంచి మాట్లాడితే మిమ్మల్ని ప్రజలు ఒప్పుకునే ప్రసక్తే లేదు. మళ్ళీ రాబోయే 5 ఏళ్ళలో కూడా మళ్ళీ ఇదే పరిస్థితి పడుతుంది. తర్వాత ఇప్పుడే మన ఆమ్లెట్ మస్తాన్ చెప్పినాడు, బీసీలు అంటే ఇంతమంది ఉన్నామని. బీసీలు అంటే 34 కులాలు. ఈ తెలుగుదేశం పార్టీ కూడా బీసీ ఎస్సీ మైనార్టీల నుంచి తెలుగుదేశం పార్టీ బతికి బట్టగడుతుంది. ఎప్పుడైతే బీసీలను విస్మరించినారో వాళ్ళకి పుట్టగతులు ఉండవని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. అందులో భాగమే ఈరోజు వెంకటరామరెడ్డికి ఈ గతి పట్టింది. బీసీలు ఎదుగుతుంటే ఓర్చలేడు. రీసెంట్గా పామిల్లో ఒక బీసీ నాయకుడు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండే వ్యక్తిని పెళ్లికి పిలిస్తే దానికి మీటింగులు పెట్టి ఆయన దగ్గరికి మనుషులను పంపించి మీరు ఆ పెళ్లికి రాకూడదు అని. ఎందుకు రాకూడదు? ఆయన బీసీ నాయకుడు, 5 సంవత్సరాలు ఏడీసీసీ చైర్మన్గా చేశాడు. ఆయన పెళ్లికి ఆయన వస్తే మీకేం బాధ? ఆయన పాపం ఎవరు మాడినకుండా వచ్చినాడు. దానికి గ్రూపులు కట్టి చెడగొట్టాలని చూశారు. అయినా భగవంతుడు ఆయన రప్పించినాడు. అప్పటికే బీసీలు మనసంతా సగం కూలిపోయింది. మళ్ళీ రీసెంట్గా మన గుంటకల్లోనే అది చేశారు. ఒక బీసీ వర్గం పక్కకు పెడతారు. బీసీ వర్గాన్ని పక్కన పెడితే ఏ నాయకుడైనా సరే, ఏ పార్టీ నాయకుడైనా పుట్టగతులు ఉండవు అని చెప్పి నేను ఈ సభాముఖంగా తెలియజేస్తూ, ఎప్పుడైనా ఎన్ని సంవత్సరాలైనా ఎన్ని వందల ఏళ్ళైనా కూడా నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు బతికినన్నాళ్ళు మీ పార్టీలు తుడిచిపెట్టుకుపోతాయని చెప్పి నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. మీతో కాదు, మీరు ఎన్ని పుల్లలు పెట్టినా ఈడ ప్రజల్లో పెట్టేట్లా మీకేం చేశాడు, వాడికి అది చేశాడు, వీనికి అది చేశాడు మీరు చెప్తే అక్కడ వాళ్ళు ఎన్నో రాజకీయ జీవితం ఉన్నోళ్ళు ఎంతోమంది పార్టీలు పెట్టి తుడిచిపెట్టుకుపోయినారు. తొందరలో మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అదే గతే పడుతుంది. పార్టీ అనేది నామరూపం లేకుండా పోతుందని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అన్న థ్యాంక్ యూ అన్న. మీరు ఒక మాట రైతమన్నకు, గుంటకల్ ఇన్ఛార్జ్ నారాయణ సమన్నకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈరోజు కాపు సంక్షేమం గురించి, కాపు నాయకులు బాగుల గురించి మన టీడీపీ ప్రభుత్వం కానీ కుటుంబ ప్రభుత్వం కానీ ఏ విధంగా సహకరించిందో, అలానే మన గొడ్డలపాటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా వెన్నుపోటు పొడిచాడో ఓసారి తెలుసుకుందాం. 2014లో టీడీపీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం విద్యా ఉద్యోగాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి కాపు సామాజిక వర్గానికి రిజర్వేషన్ కల్పించేందుకు సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం 2016లో బీసీ కాపు రిజర్వేషన్లకు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజే బాటలు వేశారు. ఎందుకంటే కాపు నేతలు ఎప్పుడు టీడీపీకే వెన్నంటే ఉంటారు అనే ఉద్దేశంతో కేంద్రం కల్పించిన 10% ఆర్థిక రిజర్వేషన్ల కాపు సామాజిక వర్గానికి 5% రిజర్వేషన్ ఇవ్వడంతో పాటు ఇప్పటికే ఉన్న వెనుకబడిన వర్గాలకు నష్టం కలగకుండా కొత్తగా F కేటగిరీ చేర్చింది. కాపు రిజర్వేషన్లో మార్పుల అనంతరం ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు అవకాశాలు విస్తరిస్తూ గ్రామ వార్డు సచివాలయాల్లో 14,343 మంది ఉద్యోగాలు పొందారు. గొడ్డల పార్టీ ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కాపు రిజర్వేషన్లు రద్దు చేయడం జరిగింది. ఎందుకంటే కాపులు ఎప్పుడు కూటమి ప్రభుత్వానికి కావచ్చు, తెలుగుదేశం పార్టీకి కావచ్చు వెన్నంటే ఉంటారని ఒకే ఒక కక్షతో ఆయన ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెన్నుపోటు పొడుస్తూనే ఉంటారు. కాబట్టి అలానే జగన్మోహన్ రెడ్డి అక్రమాలు ప్రశ్నించినందుకు కాపు నేతలకు అక్రమ కేసులతో వేధించాడు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం కింద 2 ఏళ్లలో 14,04,387 పింఛన్లకు గాను మొత్తము 67,200 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. తల్లికి వందనం పథకం కింద 2025-26లో 5,57,284 మంది లబ్ధిదారులకు గాను 724 కోట్లు అందించారు కూటమి ప్రభుత్వం. అలానే
ఆటో డ్రైవర్లు సేవా పథకం కింద 2025-26లో 25,756 మంది లబ్ధిదారులకు గాను 38 కోట్లు అందించారు. ఏపీ స్టేట్ కాప్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా 2 ఏళ్లలో కలిపి 22,31,763 మంది లబ్ధిదారులకు 80,224 కోట్ల మేర ప్రయోజనాలు పొందారు. కాబట్టి ఈరోజు కాపులపై ఉన్న ప్రేమ అభిమానం ఓన్లీ తెలుగుదేశం పార్టీకి కావచ్చు, కూటమి ప్రభుత్వానికి కావచ్చు, ఎప్పుడు వెన్నంటే ఉంటాయని ఈ సభామూర్ఖంగా తెలియజేస్తూ, అలానే ప్రభుత్వం అధికారంలోకి రావగానే ఏ నాయకులైనా కింద ఉన్నటువంటి కార్యకర్తలు కష్టాలు తెలియజేయాలని చెప్పేసి, వాళ్ళకి వచ్చిన సమస్యలు ఏమైనా అన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని చెప్పేసి వెళ్తే 1 నిమిషము 2 నిమిషాలు అవకాశము ఇస్తే చాలని మనం అన్న వాళ్ళ దగ్గరికి వెళ్తాం. కానీ మన నాయకులు నారాయణ సమన్న కావచ్చు, అన్న జయరామన్న గారు కావచ్చు, సమస్య ఉందని దగ్గరికి వెళ్తే 1 నిమిషము 2 నిమిషాలు కాదు, అరగంట అయినా నీ సమస్యను పూర్తి తెలుసుకొని ఆ సమస్యకి వెంటనే అధికారులకు ఫోన్ చేసి, ఎందుకంటే ఎవరైనా నాయకులు ఫోన్ చేస్తారు కానీ 9 నంబర్లు కొడతారు, 11 నంబర్లు కొడతారు, కానీ ఫోన్ మోగదు, కుయ్ 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 అంటూ ఉంటుంది అంతే, అధికారులు ఫోన్లో మాట్లాడరు. కానీ మన నాయకులు జయరామన్న గారు కానీ నారాయణ సమన్న గారు కానీ ఫోన్ చేసి సెల్లులో అవుట్ స్పీకర్ పెట్టి అధికారులకు వెంటనే ఇక్కడికి వచ్చిన కార్యకర్తలు కావచ్చు, సామాన్య ప్రజలకు కావచ్చు, ఏ సమస్యనైనా వీళ్ళ సమస్య ఉంది వెంటనే స్పందించండి, వెంటనే వీళ్ళ సమస్యని పూర్తి చేయండి అని చెప్పి వెన్నంటే ఉండే నాయకులు ఎవరన్నా ఉన్నారంటే మన గుమ్మనూరు జయరామన్న గారు, తర్వాత నారాయణ సమన్న గారు. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. జయరామన్న నాయకత్వం, జయరామన్న నాయకత్వం, జయరామన్న నాయకత్వం. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మన ఎన్డీఏ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చిన మన గుమ్మనూరు జయరామన్న గారికి, ఎమ్మెల్యే గుమ్మనూరు నారాయణ స్వామన్న గారికి, మణికంఠ గారికి, వేదికను అలంకరించిన కూటమి నాయకులు, వివిధ రంగాల్లో ఉన్న డైరెక్టర్లు, చైర్మన్లు, మహిళలు, కూటమి కార్యకర్తలు, తర్వాత మీడియా సోదరులందరికీ నా యొక్క నమస్కారాలు. ముందుగా జయరామన్న గారికి నేను ధన్యవాదాలు తెలుపుకోవాలా. ఎందుకంటే చాలా తక్కువ కాలంలో నేను పార్టీలో చేరిన నా యొక్క కష్టాన్ని గుర్తించి గుంతకల్ నియోజకవర్గంలోనే ఇంతవరకు స్టేట్ పదవి ఎవరికి ఇవ్వలేదు నాకు తెలిసినంత వరకు. అలాంటి పదవిని నాకు ఇవ్వటానికి అన్న కృషి చేసినందుకు అన్నకు ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సభాముఖంగా తెలుపుకోవాలని నేను నిర్ణయించాను. అందుకనే ఈరోజు అన్నకి మరీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అన్న, నాకు ఈ పదవి ఇప్పించినందుకు. రెండో విషయము, నాకు ఈ 2 సంవత్సరాల్లో మన వైద్య రంగాల్లో ఏమేం చేశారు అన్న దాని గురించి మాట్లాడవలసిందిగా పార్టీ ఆదేశాలు. టీడీపీ హయాంలో జరిగిన విద్యారంగ అభివృద్ధి 100% అంటే 100% చదువుకోవాలా పిల్లలు అనే ఉద్దేశంతో పిల్లలకి బడులైతేనేముంది, బడి పిలుస్తుంది అనే కార్యక్రమం ద్వారా 58 లక్షల మందికి అక్షర జ్ఞానాన్ని పంచడమే కాకుండా గత 30 ఏళ్లలో 13 డిఎస్సీల ద్వారా రికార్డు స్థాయిలో 1.8 లక్షల మందికి పైగా ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసి విద్యా వ్యవస్థను బలోపేతం చేసింది. తర్వాత ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ స్థాయి మారుస్తూ వేలాది మరుగుదొడ్లు నిర్మాణం, స్వచ్ఛ విద్యాలయ అభియాన్ చేపట్టింది. అలాగే 9వ తరగతి చదువుతున్న 1.89 లక్షల మంది బాలికలకు సైకిళ్లు పంపిణీ చేసి ప్రత్యేక వసతి గృహాల ఏర్పాటు ద్వారా వారికి డ్రాప్అవుట్ తగ్గించింది. అంటే పిల్లలు స్కూల్కి వెళ్లకుండా తల్లిదండ్రులు ఇంకా చాలే నువ్వు చదువుకున్నది అని ఇంట్లో ఉంచకుండా వాళ్ళకి తగిన వసతులు కల్పించి హాస్టల్స్ కనిపించి హాస్టల్లో ఉండి మీరు చదువుకోవచ్చు, ఇంటి నుంచి ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో హాస్టల్స్ను పెంచి చదువు నేర్పించడానికి సహకరించింది.
సాంకేతిక డిజిటల్ విప్లవం. ఏపీ ఫైబర్ గ్రిడ్ ద్వారా 7,500 స్కూళ్లకు ఇంటర్నెట్, 5,000 పాఠశాలల్లో వర్చువల్ క్లాస్ రూమ్స్, ఈ హాజరు విధాన ప్రవేశపెట్టి విద్యా బోధలో అత్యాధునిక సాంకేతికతను జోడించింది. తర్వాత ప్రభుత్వ కళాశాలకు ఉన్నత విద్య అంటే డిగ్రీ, ఆ తర్వాత వేరే పై చదువులు ఉంటాయి కదా, ఇంజనీరింగ్, అట్లా చదువులందరికీ నాక్ గుర్తింపు తెచ్చి ప్రమాణాలను పెంచడంతో పాటు చంద్రన్న విదేశీ విద్యా పథకం అంటే ఎవరైనా మన దేశాన్ని వదిలి వేరే దేశంలో వెళ్ళి చదువుకోవాలంటే వారికి కావలసినంత సహాయము గవర్నమెంట్ ద్వారా చేయిస్తారు. విద్యాభివృద్ధి ధ్యేయంగా సాగుతున్న టీడీపీ ప్రయాణం రేపటి మేధావుల ప్రపంచానికి బలమైన పునాది వేస్తుంది. కూటమి ప్రభుత్వంలో నవ్యాంధ్ర విద్యా విప్లవం. ఆంధ్రప్రదేశ్ను ఒక విద్యా ఇన్నోవేషన్ హబ్గా తీర్చిదిద్దే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం దృఢంగా ముందుకు సాగుతుంది. విద్యే అభివృద్ధికి మార్గం. విద్య, వైద్యం రెండూ ఉన్నాయంటే ఎప్పుడైతే మనం ఆరోగ్యంగా ఉంటామో, రెండోది మనకి విద్య ఉంటుందో, మనము ఆస్తి డబ్బు కంటే ఎక్కువ ఉన్నది మన చేతిలో ఉన్నట్లు మనం ఎప్పుడు నమ్మాల. తర్వాత ఆరోగ్యానికి సంబంధించింది ఏం చేశారు మన ప్రభుత్వం ఈ 2 ఏళ్లలో? ఆరోగ్యాంధ్రప్రదేశ్ లక్ష్యంగా ప్రతి పౌరుడికి నాణ్యమైన వైద్యం అందించాలనే దిశగా చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. కేవలం 23 నెలల్లో 13.42 లక్షల మందికి చికిత్స అందించారు. 1.43 కోట్ల కుటుంబాలకు ఉచిత వైద్యం. 1.43 కోట్ల కుటుంబాలకు 2 లక్షల నుంచి 5 లక్షలకి దాన్ని పెంచారు. అంటే వాళ్ళకి ఆరోగ్య ఏమన్నా ఇబ్బందులు వస్తే ముందు 2 లక్షలు ఇచ్చేవాళ్ళు, దాన్ని 5 లక్షలకు పెంచారు. సంజీవిని కార్యక్రమం ద్వారా 41 రకాల ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్స్లో 41 పరీక్షలు ఫ్రీగా చేస్తారు మనకి. డిజిటల్ హెల్త్ రంగంలో 4.84 కోట్ల ఆబా అకౌంట్లు సృష్టించారు. 104, 108 అత్యవసర సేవల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చారు. 104 సేవలో 47 రకాల డయాగ్నోస్టిక్ అంటే పరీక్షలు, రక్త పరీక్షలు అవి 47 104లోనే చేస్తారు. 108 సేవల్లో గోల్డెన్ అవర్ విధానాన్ని పెట్టారు. గోల్డెన్ అవర్ అంటే మనకి ఎప్పుడైనా చిన్నగా హార్ట్ అటాక్ వచ్చింది అనుకోండి, మనం ఇక్కడి నుంచి అనంతపురం వెళ్ళే లోపలే పేషెంట్ చనిపోవడానికి అవకాశం ఉంటుంది. ఆ టైంలో ఒక ఇంజెక్షన్ ఇస్తారు. ఆ ఇంజెక్షన్ విలువ 40,000. బయట మనం కొనుక్కుంటే 40,000 రూపాయలు అవుతుంది ఆ ఇంజెక్షన్. అలాంటి ఇంజెక్షన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఫ్రీగా ఇస్తున్నారు. కాబట్టి మనము పరిగెత్తాల్సిన అవసరం లేదు. ఆ ఇంజెక్షన్ తీసుకొని వెంటనే అంబులెన్స్లో మనము అంటే మన గుంటకల్ నుంచి అనంతపూర్ వెళ్ళే లోపల మనం ఆ ఇంజెక్షన్ ఇక్కడే గవర్నమెంట్ హాస్పిటల్లో పొంది వెళ్ళామనుకోండి, పేషెంట్కి ఎటువంటి హాని ఉండదన్నమాట. అంటే గవర్నమెంట్ అంటే మనిషి ప్రాణం అనేది ఒక్క క్షణం ఆగిపోతే తర్వాత మనం ఏం చేయలేము. అలాంటి గోల్డెన్ అవర్, ఆ గంట లోపలే మనం ఏదైనా వైద్యం చేయాలి. ఆ వైద్యం చేసే సేవలన్నీ మన ప్రభుత్వం మనకి కల్పిస్తుంది. ఇలాగ కూటమి ప్రభుత్వం ప్రతి క్షణము ప్రజల క్షేమము, సంక్షేమం గురించే ఆలోచిస్తున్న ప్రభుత్వం. అలాంటి ప్రభుత్వాన్ని మనం ఎప్పుడూ కోరుకోవాలా. ప్రజలు అంటారు గుజరాత్లో చాలా బాగా డెవలప్ అయింది. ఎందుకు అయింది అది? నరేంద్ర మోడీ గారు సీఎంగా ఉన్నారు. ఆ తర్వాత ఎప్పటి నుంచో బీజేపీనే అక్కడ ప్రభుత్వం ఉంటుంది. ఒక ప్రభుత్వానికి మనము కంటిన్యూగా అవకాశం ఇస్తే దాన్ని డెవలప్ చేయడానికి అవకాశం ఉంటుంది. మనం చంద్రబాబు నాయుడుకి అవకాశం ఇచ్చాము, తర్వాత జగన్కి ఇచ్చాము. జగన్ ఏం చేశాడు? చంద్రబాబు గారు డెవలప్మెంట్ చేసినవన్నీ నాశనం చేశాడు. పోనీ ఏదైనా చేశాడంటే అది చేయలేదు. మరి ఇప్పుడు మనం రెడ్డొచ్చే మొదలెట్ట అనేసి మరీ మొదల నుంచి మనం అన్నీ చేసుకుంటూ వస్తున్నాం. ఇంత కష్టపడి చేస్తున్నాం. ఇన్ని ఫ్యాక్టరీలు అయితేనేమి అన్నీ ఎన్నో తెస్తున్నారు. అన్ని దగ్గరలో అన్ని ఉత్తరాంధ్ర అయితే ఏముంది, కోస్తా అయితే ఏముంది, రాయలసీమ అన్నిటికీ ప్రాజెక్టులు తెస్తున్నారు. ఇంత కష్టపడి తెస్తున్నారు. ఇవన్నీ బాగా డెవలప్ అయ్యి మన పిల్లలందరికీ ఉద్యోగాలు వచ్చి మన పిల్లలందరూ మన దగ్గరే ఉండాలా, వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోకుండా ఉండాలంటే మనం కూటమి ప్రభుత్వం ఎప్పుడూ ఆశీర్వదించాలా. తర్వాత మొన్న మాట్లాడతారు అమర్నాథ్ రెడ్డి, గుడ్డు మంత్రి, ఏమని మాట్లాడతాడు? వంగలపూడి అనిత మన హోమ్ మినిస్టర్ గారిని, ఆమె మేకప్ పూసుకుంటే గంటకి బయటికి వస్తే గంట వస్తుంది అనేసి. అంటే అసలు మాట్లాడాల్సిన అవసరం ఏముంది? ఆడవాళ్ళంతా అంత చులకననా? ఒకసారి మీరు ఆలోచించండి. హోమ్ మినిస్టర్ గారినే వాళ్ళు అలా మాట్లాడినప్పుడు ఇంకా సాధారణ యువతుల పరిస్థితి ఎలా ఉంటుంది? అలాంటి వాళ్ళకి మనం అవకాశం ఇస్తే మన
చేతులారా మనమే కాల్చుకున్నట్లయితుంది. ఎప్పుడు కూడా పొరపాటున కూడా కళలో కూడా అవకాశం అనేది మనం వాళ్ళకి ఇవ్వకూడదు. వాళ్ళ ఆ గొడ్డలి పార్టీని రానివ్వనే కూడదు. త్వరలో సంస్థాగత ఎన్నికలు కూడా రాబోతున్నాయి. మీరందరూ మరి మన జయరామన్నకి అవకాశం ఇవ్వాలా. జయరామన్నని మన అన్ని మండలాలు అన్ని తెలుగుదేశం పార్టీనే గెలవాలా. అంతేకాకుండా రాష్ట్రంలో కూటమికి ఇవ్వాలా. మన నియోజకవర్గంలో గుమ్మనూరు జయరామన్నకి మరి మనం అవకాశం ఇచ్చి మన ఊరిని డెవలప్ చేసుకోవాలని మీ అందరినీ సభాముఖంగా కోరుతూ సెలవు తీసుకున్నా. జై తెలుగుదేశం, జై భారత్ మాత, జై జనసేన. వర్గం నలుమూల నుంచి వీచేసిన పసుపు దళానికి మరియు కాషాయ దళానికి, మా జన సైనికులకు, వీర మహిళలకు అందరికీ ఆహ్వానం. అలాగే వేదికని అలంకరించిన పెద్దలకు, మా శాసనసభ్యులైనటువంటి గుమ్మనూరు జయరామన్నకి, అలాగే మా ఇన్ఛార్జ్ అయినటువంటి వాసగిరి మణికంఠ గారికి, అలాగే గుంతకల్ ఇన్ఛార్జ్ అయినటువంటి అన్నగారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అలాగే బీజేపీ నాయకులకు, వేదిక మీద ఉన్న పెద్ద నాయకులకు అందరికీ నా నమస్కారాలు. కూర్చోండమ్మా. ఈరోజు ఏమ్మా 10 నిమిషాలు కూర్చోండమ్మా. రాక్షస ప్రభుత్వాన్ని అధపతాళానికి తొక్కి కూడా 2 సంవత్సరాలైంది. కూటమి ప్రభుత్వం అందరి మొహాల్లో చిరునవ్వును చూసే విధంగా ఈ పొద్దు పరిపాలన జరుగుతోంది. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, మన పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, లోకేష్ గారు అయితేనేమి, అలాగే మోడీ గారి ఆశీస్సులతో దీన్ని ఎరుగని రీతిలో సెంట్రల్ నుంచి ఫండ్స్ వస్తున్నాయి. అభివృద్ధి పనులు ప్రతి ఒక్కటి త్వరగతిన యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. మన గుమ్మనూరు జయరామన్న గారు త్వరగతిన ఏదైనా సమస్య వచ్చిందంటే వెంటనే ఆయన తలుపు తట్టిన వెంటనే మరుక్షణం అభివృద్ధి బాటలు వేస్తూ ప్రతి దినాభివృద్ధి జరుగుతోంది. అలాగే ఈరోజు మనము ఒక ముఖ్య విషయం తెలుసుకోవాలా. కూటమి ప్రభుత్వానికి ఒక ఇది వేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే ఎన్నో త్యాగాలతోటి అతను కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖాభివృద్ధి సాధించాలనే ఉద్దేశంతో ఆయన ఎన్నో వ్యయ ప్రయాసాలు అన్నీ అధిగమించి విలాసమైన జీవితాన్ని వదిలిపెట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి అనుభవం, పవన్ కళ్యాణ్ గారి పోరాట పటిమ, అలాగే లోకేష్ గారి విజ్ఞానం అన్నీ కలగలిసి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి సాధిస్తుంది. దీనికి ఈ కూటమి ప్రభుత్వం కలకాలం ఇలాగే ఉంటే ఆంధ్రప్రదేశ్ ఒక ఉన్నత స్థాయిలో మెరవబోతుందని కలలు కంటూ, అలాగే నాయకులందరూ కొన్ని సందర్భాల్లో అన్ని రకాలుగా త్యాగాలు చేసుకోవాలని కూటమి ప్రభుత్వం కోసం చిన్న పొరపాట్లు జరిగినా అన్నీ సరిదిద్దుకొని మనము కూటమి ప్రభుత్వాన్ని కలకాలం కలిసి ఉండే విధంగా కాపాడుకోవాలని ప్రతి ఒక్కరికి విన్నవించుకుంటూ నాకు అవకాశం కల్పించినందుకు పెద్దలకు అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై జనసేన, జై ఎన్డీఏ కూటమి. వేదిక పైన ఉన్నటువంటి మన ఎమ్మెల్యే ప్రియతమ నాయకులు జయరామన్న గారికి, ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి నాయకులకు, కూటమి నాయకులకు, మహిళలకు, మీడియా సోదరులకు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ఈరోజు చాలా సంతోషమైన వార్త. ఎందుకంటే మన అందరికీ తెలుసు, తెలియని విషయాలు ఏమీ లేవు. మన ప్రభుత్వాలు ఏమిస్తున్నాయి, మన అభివృద్ధి ఎలా జరుగుతుందో ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సి. కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో 12 సంవత్సరాలు సుపరిపాలన యొక్క కార్యక్రమం విజయోత్సవాలు, రాష్ట్రంలో 2 సంవత్సరాల యొక్క మనం చేసినటువంటి విజయోత్సవాలు కలిపి అందరూ కూడా మనం కలిసి ఒకసారి చర్చించుకోవడానికి ఈ యొక్క సభను ఏర్పాటు చేయడం జరిగింది తప్ప మనకి తెలియనివంటూ ఏం లేదు. మనం అంతా కూడా స్థాయి నాయకులం. ఈరోజు చెప్తా ఉన్నాం, అనేక పార్టీలను చూసాం, మనం అన్ని రకరకాల చూసాం. కేంద్రంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ 21 రాష్ట్రాల్లో 2 కేంద్రిత ప్రాంతాల్లో ఎక్కడ ఎలక్షన్ జరిగినా గెలుస్తూ ఉందంటే అది యొక్క సిద్ధాంతం, యొక్క కార్యకర్త కష్టం. అలాగే ఈ యొక్క రాష్ట్రంలో కూడా గత 1983లో మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఏర్పాటు చేసినటువంటి తెలుగుదేశం ఏదైతే ఈరోజు ఘనమైన కార్యకర్త ఉందంటే అది కార్యకర్తల యొక్క కృషి, వారి యొక్క చెమట చుక్కల పైన ఈరోజు ప్రభుత్వం మనం ఏర్పాటు చేస్తున్నాం. అటువంటి కార్యకర్తలు ఉన్నటువంటి
ప్రభుత్వాలు ఈ యొక్క బీజేపీ, టీడీపీ. ఈరోజు మనం చెప్తున్నాం కేంద్ర ప్రభుత్వం ఈరోజు నరేంద్ర మోడీ గారి యొక్క నేతృత్వంలో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ అణగారిపోయిన తర్వాత మన యొక్క చంద్రబాబు నాయుడు గారి యొక్క సారథ్యంలో ఆయన పైన అపారమైన విశ్వాసంతో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ని ఎవరైనా కానీ అభివృద్ధి చేయాలంటే అది ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం భాగ్యస్వామ్యంతోనే ఈరోజు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతున్న ఒక విశ్వాసంతో నరేంద్ర మోడీ గారు అనంతమైనటువంటి విశ్వాసంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక మన మిత్రపక్షంగా ఉన్నారు. అలాగే ఒక డైనామిక్ లీడర్, పవర్ స్టార్, పేరులోనే ఉంది పవర్, పవన్ కళ్యాణ్ గారు ఎంత ఉన్నతమైన ఆలోచనలతో ఈరోజు ఈ యొక్క ప్రభుత్వానికి సహకరిస్తున్నారు. అలాగే మనకి ఇంకోటి దొరికినటువంటి మన యొక్క నియోజకవర్గ 2 సంవత్సరాల్లో ఈ యొక్క ఎన్డీఏ కూటమిలో గుంటకల్లో మనకు దొరికినటువంటి ఒక గొప్ప మంచి ఉన్న నాయకుడు, కమిట్మెంట్ నాయకుడు, అందరి ఆధారభిమానం కలిగినటువంటి కష్టాలు తెలిసినటువంటి నాయకుడు మనకి ఈరోజు అసెంబ్లీ ఇచ్చే మన గౌరవనీయులు శాసనసభ్యులు గుమ్మనూరు జయరామన్న గారు. ఇవన్నీ మనం గతంలో చూసాం. ఒక సామెత గుర్తొస్తూ ఉంది, గత ప్రభుత్వం విమర్శిస్తూ ఉంటే నేను చూస్తూ ఉంటాను. ఒక సామెత మనం బాగా వింటూ ఉంటాం, అత్త తిట్టిందానికి కోడలు ఏడుపు కాదు, తోడుకోడలు తిట్టిందానికి ఏడుస్తూ ఉందంట. అంటే తోడుకోడలు నవ్విందానికి ఏడుస్తూ ఉందంట. నీ యొక్క అసమర్థత పరిపాలనలో, నీ యొక్క అరాచక అవినీతి పరిపాలనలో ప్రజలు తిరస్కరించి నిన్ను ఈరోజు 151 సీట్ల నుంచి 11 సీట్లకి నిన్ను విసర్జించింటే దాన్ని నువ్వు తప్పులు ఒప్పుకొని నీ యొక్క తప్పుని నీ యొక్క చేస్తున్నటువంటి విధానాన్ని నువ్వు ఏం చేసావు ఒక పునః పరిశీలించుకోవాల్సింది పోయి ఈరోజు ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వంలో ఈ యొక్క 2 సంవత్సరాలు అణగారిపోయిన అవినీతిమయమైనటువంటి ఎంతో దిగజారిపోయినటువంటి రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టి 2 సంవత్సరాలు, కేవలం 2 సంవత్సరాల్లో ఈరోజు అభివృద్ధి చేస్తుందంటే నువ్వు ఈరోజు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రజలు నీ పార్టీ వల్లే నిన్ను సమర్థించే పరిస్థితి ఈరోజు లేదు. ఎందుకంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంది. పోలవరం ప్రాజెక్టు ఎప్పుడో నిర్మాణం కావాల్సింది, కానీ మహానుభావుని యొక్క పుణ్యమా గత ప్రభుత్వము బీటల వారి అది జాకోకుండా తరవలకు ఆ యొక్క నిధులన్నీ పోయినాయి. ఇదే చంద్రబాబు నాయుడు, నరేంద్ర మోడీ గారు ఒక టార్గెట్ పెట్టుకున్నారు. 2027 పుష్కరాలకు ముందే ఈ యొక్క పోలవరం ద్వారా నీటిని యొక్క పోలవరం జాతీయ స్థాయిలో నిర్మాణం చేసి ఆ యొక్క నీటిని నదుల ద్వారా మన యొక్క ఈ రాష్ట్రానికి, ఈ యొక్క రాయలసీమ ప్రాంతానికి వస్తే ఆ నీటి ద్వారా సాగునీరు, తాగునీరు, రైతులకి అనేకమైన సస్యశ్యామలమైనటువంటి ఈరోజు అందించిన దృఢమైన సంకల్పంతో ముందస్తు నిధులన్నీ కూడా పోలవరం యొక్క చంద్రబాబు నాయుడు పైన నాయకత్వంలో ఆయన ఒక నమ్మకం పైన ఈరోజు ముందస్తు ప్రభుత్వము కేంద్రం పూర్తి ఈరోజు స్వేచ్ఛ ఇచ్చింది. కనుక త్వరలో పోలవరం కూడా మన ప్రాజెక్టు నిర్మాణం అవుతుంది. అలాగే గత ప్రభుత్వంలో ఉద్యోగ అవకాశాలు లేక విద్యార్థులు చదివిన చదువుకి వాళ్ళకి గుర్తింపు లేక పక్కన వలసలు పోయి ఎన్నో యొక్క రాష్ట్రంలో అక్కడ ఉన్నట్టు సెక్యూరిటీ గార్డుగా లేదంటే వాచ్మెన్గా పనిచేసిన పరిస్థితి, ఒక్క జాబ్ క్యాలెండర్లో ఒక ఉద్యోగం కూడా ఏదైనా పరిస్థితి గత ప్రభుత్వం. కానీ ఈ 2 సంవత్సరాల ప్రభుత్వంలో ఎంతో మందికి రామన్న గారు చెప్తున్నారు కనుక చెప్పి ముగిచ్చేస్తాము. ఎందుకంటే మనం చెప్పుకునే దండుకున్నాయి, చెప్పుకోవాల్సింది మనం తెచ్చింది చెప్పుకోవాలా, ఇచ్చింది చెప్పుకోవాలా, చేసింది చెప్పుకోవాలా. కార్యకర్త నాయకులు మనము ప్రభుత్వ యొక్క పథకాలకి ప్రజలకు వారధిగా ఉండి మనం చేసేది వాటిలో చెప్పుకోవాలి. ఈరోజు నరేంద్ర మోడీ గారు ఈరోజు టెక్నాలజీగా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో రైల్వేలు కానీ, రోడ్లు కానీ, లేదంటే ఇంకోటి ఉన్న టెక్నాలజీ పరంగా ఈరోజు విశాఖపట్నంలో హబ్బులు, మన యొక్క రైల్వేలు, ఇక్కడ ఉన్నటువంటి ఎయిర్పోర్ట్లు అన్నీ కూడా ఈరోజు వచ్చి పిల్లలకు లక్షలకరంగా చదువుకున్న విద్యార్థికి ఉపాధి అవకాశం కల్పిస్తున్నారంటే అది ఒక నరేంద్ర మోడీ గారి యొక్క సమర్థమైన చంద్రబాబు నాయుడు గారి పరిపాలన తప్ప ఈ యొక్క అణగారిన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే విషయంలో ఎవరు కూడా చేత కాదని ఈరోజు అన్ని రాష్ట్రాలు గుర్తిస్తున్నాయి. ఎందుకంటే మనకు వనరులు లేవు, అన్ని నాశనం చేశారు. కానీ ఉన్న వనరులతోనే తక్కువ కాలంలో ఈరోజు ఒక ఉన్నతమైన ఆశయం ఉంది కనుక తెలిసిన ఒక చంద్రబాబు నాయుడు గారే ఈరోజు రాష్ట్రంలో మనకు తెలుసు 3 రాష్ట్రాలు అంటే ఇక్కడ కూడా దిక్కులేని పరిస్థితుల్లో చేసినటువంటి మహానుభావుని యొక్క చర్యల వల్ల ఈరోజు అమరావతి ఒక క్యాపిటల్ నగరంగా ఈరోజు అమరావతి నగరం కేంద్ర ప్రభుత్వం ఆమోదించిందంటే ఈరోజు మనం చూసామంటే ఆ అమరావతి మనకి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ పటాలో జరుగుతుంది. చివరిగా ఒక విషయం చెప్తున్నా, గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పరిశ్రమలకి క్యూ కట్టుకొని వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోయాయి. నాయన ఇక్కడ ఉండకూడదు, మనము ఇక్కడ ఉంటే మనల్ని కూడా మన పుట్టుకొచ్చు కూడా ఇగ్గేస్తారని చెప్పి పారిపోయాయి. కానీ ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి 800 కంపెనీలు ఈరోజు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారికి ఎక్కడ పెట్టాలా, ఈరోజు ఉద్యోగ అవకాశం ఎక్కడ వ్యాపారాలు పెట్టాలి, ఎక్కడ పరిశ్రమలు పెట్టాలంటే మోడీ గారు ఒకే ఒకరు చెప్తున్నారు, ఆంధ్రప్రదేశ్కి వెళ్ళండి, ఆంధ్రప్రదేశ్లో పెట్టండి, చంద్రబాబు నాయుడు గారు మీకు అన్ని సహకరిస్తారు. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి పైన విశ్వాసంతో ఈరోజు క్యూ కడతా ఉన్నారు వేరే విదేశాల నుంచి వచ్చినటువంటి పెట్టుబడులన్నీ కూడా, పరిశ్రమలను కూడా ఆంధ్రప్రదేశ్లో ఈరోజు. అలాగే మన గుంటకల్లో చెప్పుకోవాల్సిన మన పరిస్థితులు, ఎందుకంటే కేంద్రంలో నరేంద్ర మోడీ గారు రాష్ట్రంలో
చంద్రబాబు నాయుడు గారు ఒక సారథ్యం అభివృద్ధి తర్వాత మనకు సహకారం పవన్ కళ్యాణ్ గారితో మన ఎమ్మెల్యే గారు కూడా ఈ 2 సంవత్సరాల్లోన ఎప్పుడు జరిగినటువంటి అభివృద్ధిలో మనకి ఈరోజు మనం చూస్తున్నాం. కార్యకర్తలు అందరం కలుపుకుంటూ ఈరోజు కసాపురం చెప్పారు, ఇంతకుముందు చెప్పారు, మళ్ళీ చెప్పలేను. కావాలంటే మనం ఈరోజు ఎన్నో రకాలుగా పథకాలు మనం ఇస్తున్నాం కనుక అవన్నీ కూడా మనం ప్రచారం చేయాలి. చివరిగా ఇప్పుడు జరుగుతున్నటువంటి 3 నెలల్లో ఒక చాలా కీలకమైన మీ అందరికీ తెలిసిన విషయమే కాకపోతే ఒకసారి చర్చిస్తున్నాను నేను. సరుకు సంబంధించి ఈరోజు మనకి 2 రోజులు ఇస్తారు, 3 నెలలు ఉంటుంది మనకి ఓటర్లకు సంబంధించి. ఈరోజు గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ ఉన్నటువంటి ప్రభుత్వంలో ఒక తిరుపతిలోనే 30,000 దొంగ ఓట్లు ఈరోజు అది పెట్టి ఆ ఓట్లతో ఈరోజు మనం గెలాలనే చూస్తున్నాం కనుక వాటన్నిటి కూడా మనం అందరూ కూడా మన వార్డులోని పోలింగ్ బూతుల్లో మనం బిఎల్ఓలతో కలిసి అన్ని పోయి మన ఓట్లను కాపాడుకుంటూ దొంగ ఓట్లను తీపిచ్చే ప్రక్రియలో మనమందరూ భాగస్వామ్యం రానున్న స్థానిక ఎన్నికలలో బీజేపీ, జనసేన, తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో స్థానిక సంస్థల్లో ఈ మున్సిపాలిటీ అయితేనేమి పంచాయతీ అయితేనేమి పెద్ద ఎత్తున గెలిచి మన యొక్క చెత్త మనం నిరూపించుకోవాలని తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన మా పట్టణ అధ్యక్షుడు రామన్ చౌదరి ధన్యవాదాలు చేసుకున్నా. భారత్ మాతాకి జై. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధినేత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు గుంతకల్లు గౌరవ శాసనసభ్యులు గుమ్మనూరు జయరామన్న గారి ఆదేశాల మేరకు గుంతకల్ మండలం ఇన్ఛార్జ్ నారాయణ సంబంధి గారి సూచనల మేరకు ఈరోజు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మైనార్టీల సంక్షేమానికి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా అండగా ఉంది. గతంలో చూస్తే మైనార్టీల ఉర్దూ భాష వ్యాప్తి కొరకు డిఎస్సి ఆధ్వర్యంలో 1100 ఉర్దూ టీచర్స్ పోస్టులను ఇవ్వడం జరిగింది. అలాగే నేడు 2025 మెగా డిఎస్సి ఏర్పాటు చేసి 600 టీచర్ పోస్టులను ఉర్దూ టీచర్ పోస్టులను మన తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేయడం సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. తర్వాత పోతే మైనార్టీల సంక్షేమానికి మౌజన్ ఇమాములకు రాష్ట్ర వ్యాప్తంగా 10,000 మంది మౌజన్ ఇమాములకు గత వైసీపీ ప్రభుత్వం బకాయిలతో కలిపి ఈరోజు 220 కోట్ల రూపాయలు ఈ మౌజన్ ఇమాముల అకౌంట్లో మన ప్రభుత్వం జమ చేసిందని మీకు ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఇకపోతే మైనారిటీల సంక్షేమానికి మైనార్టీల సంక్షేమానికి వాళ్ళ అభివృద్ధి కోసము మన షాదీఖానాలు రాష్ట్ర వ్యాప్తంగా 342 షాదీఖానాలు పేద ముస్లిం మైనార్టీలు వాళ్ళపైన భారం పడుతుంది. ఎందుకంటే ప్రైవేట్ ప్రైవేట్ ఫంక్షన్ హాళ్ళకి వేల కొద్ది రూపాయలు కట్టే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ ఆలోచన వాళ్ళకి పేదలకి వాళ్ళకి ఆర్థిక భారాన్ని తగ్గించే విధంగా నాడు ఎన్టీ రామారావు అయితేనేమి నేడు చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి మంచిగా ఆలోచన విధానాన్ని వాళ్ళు తెలుసుకొని వారికి 342 షాదీఖానాలు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మన గుంతకల్ పట్టణంలో మన గౌరవ శాసనసభ్యులు గుమ్మనూరు జయరామన్న గారి చేసిన కృషి వల్ల మన ఉర్దూ కళాశాల మరియు బాలికల హాస్టల్కి 1 కోటి రూపాయలు అన్నగారు శాంక్షన్ చేసినారు. అలాగే ఉర్దూ స్కూల్స్కి నిర్మాణానికి అన్నగారు 3 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసినందుకు అన్నగారికి మా మైనార్టీల తరపున అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామన్నా. అలాగే ఏ కార్యక్రమానైనా కూడా మేము మాకు ఈ సమస్య ఉందని మైనార్టీలు మౌజన్ ఇమాముల విషయంలో అయితేనేమి మైనార్టీల మసీదుల విషయంలో అయితేనేమి దర్గా విషయంలో అయితేనేమి మనం నారాయణ స్వామి గారు నిత్యం ఆఫీస్లో అందుబాటులో ఉంటారు. సబ్జెక్ట్ వైజ్ పోతే అన్న ఈ విషయం ఉందంటేనే తక్షణమే అన్నగారు ఫోన్ చేస్తాము. అన్న ఎమ్మెల్యే జయరామన్న గారు తక్షణం స్పందించి నారాయణ స్వామి గారిని చెప్పి ఈ విషయాన్ని ఏదైనా మైనార్టీల సమస్య ఉందంటే తక్షణమే పరిష్కారం చేసే దిశగా అన్నోళ్ళు మా మైనార్టీలకు ఎప్పుడు అండా ఉంటారని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ ఎప్పుడు కూడా మేము ఆ ఎమ్మెల్యే జయరామన్న గారికి మరియు నారాయణ స్వామి గారికి రుణపడి ఉంటామని తెలియజేసుకుంటూ అలాగే ప్రజలందరూ ఒకటి గుర్తించాలి, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలైతేనేమి జెడ్పీటీసీ, ఎంపీటీసీ,
మరి మున్సిపల్ ఎన్నికలైతేనేమి ప్రతి ఒక్కరు కూడా కూటమి నాయకులు కలిసికట్టుగా ఈ ప్రతి ఒక్క ఎలక్షన్లలో మన యొక్క పార్టీ జెండాను ఎగరవేసాల్సిందిగా అందరికీ మనవి చేస్తూ ఈ కార్యక్రమం ఇచ్చే మనకు అవకాశం ఇచ్చిన అన్నగారికి అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు 2 ఏండ్లు సుపరిపాలన కార్యక్రమానికి విచ్చేసేటువంటి పెద్దలు గౌరవనీయులైన గుమ్మనూరు జయరామన్న గారికి, మరి నారాయణ స్వామి అన్న గారికి, మరి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. మరి వెన్నుపోటు 2 ఏళ్ళు అని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకులు మన ర్యాలీ చేశారే, మరి ఏమి ఎన్నుపోటు అని చెప్పి 2014 నుంచి 2019 వరకు వృద్ధి రేటు 16% సాధించిన నాయకుడు మన చంద్రబాబు నాయుడు కాదా అని చెప్పి సభాముఖంగా వాళ్ళని ప్రశ్నిస్తున్నాం. మరి అదే మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 2024 అదే వృద్ధి రేటు 10%కే పడగొట్టిన నాయకుడు మీ జగన్మోహన్ రెడ్డి కాదా అని చెప్పి సభాముఖంగా ఆయన ప్రశ్నిస్తున్నాం. మరి అదేవిధంగా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు 2024 నుంచి 2025 వరకు మరి పడిపోయిన వృద్ధి రేటుని 15% సాధించిన నాయకుడు మన చంద్రబాబు నాయుడు కాదని చెప్పి ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకుల్ని సూటిగా ప్రశ్నిస్తున్నాం. మరి అదేవిధంగా మరి గతంలో మీరు రైతులకు ఏం చేశారు? కేవలం రాష్ట్ర ప్రభుత్వం 7,500 ఇచ్చి రైతులకు వెన్నుపోటు పడిచింది మీరు కాదా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి రైతుల ద్వారాగా నిన్ను ప్రశ్నిస్తున్నాం. మరి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు రైతులకు ఏమైతే మాట ఇచ్చాడో రైతులకు 20,000 రూపాయలు కూటమి తరపున ఇస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. ఇచ్చి నిరూపించిన నాయకుడు మన చంద్రబాబు నాయుడు అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన బదులు ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాం. గౌరవనీయులు మన గుంతకల్ శాసనసభ్యులు టైగర్ గుమ్మనూరు జయరామన్న గారికి, అలాగే గుంతకల్ గుంతకల్ పట్టణ మండల ఇన్ఛార్జి అయినటువంటి గుమ్మనూరు నారాయణ స్వామి గారికి, మన వేదిక పైన అలంకరించిన పెద్దలకు, కూటమి నాయకులకు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, మెయిన్ పార్టీ కార్యకర్తలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలుసుకుంటూ, కాకపోతే నాకు దాదాపు పెద్ద సబ్జెక్టే ఇచ్చారు. మన శాంతి భద్రతలు, ఆర్థిక పునర్నిర్మాణం, సంపద సృష్టి, యుద్ధ భయం. కాకపోతే ఇది ఇంత చెప్తే గంట సేపు అవుతుంది. కాకపోతే 2 మాటల్లో జయరామన్న నారాయణ స్వామి ఆదేశాల మేరకు 2 మాటల్లోనే ముగిచ్చేస్తాను. కాబట్టి ఇప్పుడు శాంతి భద్రతలు, మన శాంతి భద్రతల్లో ముఖ్యంగా మన 2019లో గవర్నమెంట్ గొడ్డల పార్టీ గవర్నమెంట్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎలా ఉండేదా? అరాచకం రాష్ట్రంలో ఎంత ఉండేది? అరాచకం ఉండేదా లేదా? అరాచకాన్ని తొక్కి పడేసి 165 సీట్లతో మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. మరి ఈ విధంగా అరాచకం రాష్ట్రంలో ఒక్కటి కాదు ఆరోజు చేసినవి. ఈరోజు ఆ అరాచకాన్ని కూకుట వేళ్ళతో ఒక్కొక్కటి పెకిలిస్తున్నారు. ఆ పెకిలించే భాగంగా దాదాపు 10 భాగాలు ఉన్నాయి. వాటిలో చెప్పాలంటే ఇంటెలిజెన్సీ, ఎస్బీ, రకరకాల డ్రోన్ వ్యవస్థ, మన పోలీస్ వ్యవస్థ తీసుకొని వారిని రకరకాలుగా వారిని శిక్షిస్తూ మన గవర్నమెంట్ సునాయాసంగా వాళ్ళపైన చట్ట పరిధిలో వారికి ఏ చర్యలు తీసుకోవాలో తీసుకుంటుంది. మరి శాంతి భద్రతలు ఈరోజు క్రైమ్ రేటు 2025లో ఏ విధంగా ఉన్నిందో 2024-25కి తేడా చూస్తే చాలా తగ్గుదల ఉంది. దాదాపు రాష్ట్రాన్ని 10 లక్షల దోచుకున్నారు. 10 లక్షల కోట్లు అప్పు రాష్ట్ర చంద్రబాబు నాయుడుకి ఇచ్చిపోయారు. మరి 10 లక్షల కోట్లు ఇస్తే అప్పు
ఆ రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారు చేతుల్లో వచ్చినప్పుడు ఏం చేయాలో అర్థం కాల, ఇన్ని లక్షల కోట్లు దోచుకున్నారా అనే ఆలోచనతో దాన్ని మన ఆర్థిక పునర్వాసం ఆర్థిక పునరుక్తి కల్పించాలా, రాష్ట్రాన్ని ఎట్లా అభివృద్ధి తీసుకురావాలనే ఉద్దేశంతో ఆ వ్యవస్థని ఎలా చేయాలని చెప్పి ఆలోచన చేసి మేధస్సులతో మన అనంతపురం నుంచి, హిందూపురం నుంచి, మన పుట్టపర్తి నుంచి దాదాపు అనేక సంస్థలు, ఇండస్ట్రీలని తీసుకొచ్చి వాటి అభివృద్ధికి పాటుపడి నిరుద్యోగ వ్యవస్థను కాపాడడానికి మన నారా చంద్రబాబు గారు కృషి చేస్తున్నారు, కూటమి ప్రభుత్వం. మరి అలాగే ఇంకొకటి సంపద, మనం ఎలా సంపద చేయాలి, సంపదని ఎట్లా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంలో సంపద అంటే సృష్టించుకోవాలి. రాజధాని నగరంలో రైతులకు వారికి ఇస్తూ వారికి ప్లాట్ల విధంగా సపరేట్ ప్లాట్లు కేటాయించి వారే అభివృద్ధి పరచుకునే విధంగా అవకాశాలు కల్పిస్తున్నారు. P4 అని ఆ విధానాన్ని ఉపయోగించుకొని ఈ విధంగా ప్రజలకు సర్వీస్ చేస్తున్నారు. ఈ గవర్నమెంట్, చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఇంకా 10 కాలాల పాటు ఉండాలని కోరుకుంటూ, ముఖ్యమైన ఇంకోటి, చంద్రబాబు నాయుడు గారికి 4 days బ్యాక్ పరీక్షలు టెస్టులు చేస్తే ఇట్లే ఆరోగ్యంగా ఇవన్నీ నియమాలు పాటిస్తే ఇంకా 10 సంవత్సరాలు బతుకుతామని చెప్పి ఆరోగ్య శాస్త్రవేత్తలు తెలియజేశారు. అతనికి పరీక్షలు నిర్వహిస్తారు కదా, ఆ విషయంలో ఇంకా 10 సంవత్సరాలు నిర్వహిస్తారంటే దాదాపు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనతో ఇంకా 10 సంవత్సరాలు మన రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలుసుకుంటూ, నేను ముఖ్యంగా నా పేరు బిఎస్ కృష్ణారెడ్డి, వాల్మీకి మున్సిపాలిటీ 37 వార్డుల వాళ్లకు మున్సిపాలిటీ స్టాండింగ్ కౌన్సిల్ పెద్ద అన్న గవర్నీలు ఇచ్చేటువంటి పదవి, స్టేట్లో అన్నకు సీట్ వచ్చినప్పుడే నాకు కూడా స్టేట్ కమిటీలో సెక్రటరీగా, లీగల్ సెక్రటరీగా నాకు పదవి వచ్చింది. ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ ఈ అవకాశం అందరికీ ఉదయపూర్వక నమస్కారం తెలుసుకుంటున్నాను.